పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, విస్తృతమైన ప్రయాణాలలో ఎలాంటి ఆపదలు ఎదురుగాకుండా మా ప్రాణాలను సురక్షితంగా గమ్యాలకు చేర్చుతున్న పరమ తండ్రి, మీకు మా కృతజ్ఞతలు. మాకు తగిన బుద్ధిని ప్రసాదించండి, మాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి, మీకోసం నిజాలను చెప్పటానికి మాకు తగిన వివేకాన్ని అనుగ్రహించండి. బిడ్డలైన మీ వారందరినీ కాపాడండి, కాయండి. మీ హృదయం ఏంటో, మీ తలంపులేంటో విస్తరించి మాట్లాడుటకు మీ దాసులమైన మా చిన్ని మేధస్సుకు గొప్పదైన మీ జ్ఞానాన్ని రంగరించిపోయండి. సమస్తాన్ని మీ పాదముల చెంత పెట్టుకున్నాడని అర్థిస్తూ తండ్రి, ఈ ప్రార్థనను యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మా పిల్లల గోల ఎక్కువైపోయింది తల్లి. పిల్లలు గల తల్లిదండ్రులు కొద్దిగా మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టండి, లేదంటే బయటకైనా వెళ్ళండి. సంతోషం. నిజంగా ప్రియులారా, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జాతులకు, భాషలకు, ప్రాంతాలకు, దేశాలకు అతీతంగా, డినామినేషన్లకు అతీతంగా ఈ క్రిస్మస్ అనే ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు. సరే, ఈరోజు యేసుక్రీస్తు పుట్టాడా పుట్టలేదా అన్న తర్వాత సంగతే. ఆయన ఈరోజు పుట్టినా ఈరోజు పుట్టకపోయినా మనకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. రోజుకి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అయితే ఆయన ఈ లోకానికి ఏ పని నిమిత్తం వచ్చాడో తెలుసుకోవటం మనందరి కనీస బాధ్యత, మనందరి ప్రధాన బాధ్యత. ఎందుకంటే భూమి పుట్టి కొన్ని వేల సంవత్సరాలైనా దేవుని మనసు మనిషికి అర్థం కాల, సంఘానికి కూడా పెద్దగేం అర్థం కాల. అన్యులతో పోల్చుకుంటే కొద్దిగా అర్థమైందేమో కానీ విడిగా ఆలోచిస్తే సంఘానికి కూడా పెద్దగేం అర్థం కాల. మనందరికీ తెలుసు ఒక లేఖన భాగం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను గనక తలుపు తీస్తే నేను వాడితో కూడా వచ్చి. ఎవరితో అంటున్నాడు ఆ మాట? లోకంతో కాదు, సంఘంతో అంటున్నాడు ఆయన మాట. చాలా మంది ఏదో పాపాత్ముల హృదయాల్ని తడుతున్నాడని, పాపాత్ములు తమ హృదయ తలుపుల్ని తెరిస్తే ఆయన వచ్చి భోజనం చేస్తాడని డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కానీ మన కాంటెక్స్ట్ లో ఆలోచిస్తే, ఆ సందర్భాన్ని మనం లోతుగా ఆలోచిస్తే, ఆయన తలుపు నొద్ద నిలుచుండి కొట్టుచున్నది లోకాన్ని కాదు, సంఘాన్ని. అక్కడ మనకి క్లియర్ గా ఉంటది. అక్కడ చదువునాను, అది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. అది ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు చదవరా? లవదొకయోలో ఉన్న సంఘపు దూతకు. ఏ దూతకట? లవదొకియా. ఆ సంఘపు దూతకు అంటే అది సంఘం, ఆల్రెడీ అది సంఘం. లోకానికి వేరైపోయి క్రీస్తును అనుసరిస్తున్న ఒక సంఘం. ఆ సంఘంతో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చదువున్నాను అసలు వచనం, 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచొని నాక్ చేస్తున్న డోర్ని, తట్టుచున్నాను డోర్ని. ఎవడైనా నా స్వరం విని అన్నాడట, అప్పటిదాకా ఏం చేయలే, వినలా. అంటే సంఘంలో ఉన్నోడు కూడా ఆయన స్వరం వినలా. వాడే బయట పెట్టేశాడు అసలు క్రీస్తుని. లోకం బయట పెడతాం కాదు క్రీస్తుని, సంఘమే బయట పెట్టింది క్రీస్తుని. అంటే సంఘానికి కూడా గాడ్స్ థియాలజీ అర్థం కాలేదండి, దైవశాస్త్రం అర్థం కాల మనిషికి. మళ్ళా చాలా మందికి కొద్దిగా ఆలోచనలు గలవారికి, దేవుని గురించి ఆలోచిస్తూ ఉండే హృదయాలకి ఒక ప్రశ్న ఖచ్చితంగా జీవితంలో రావాలి. ఆ ప్రశ్న ఇప్పటిదాకా మీకు రాకపోతే నేనేం చేయలేను. ఒకవేళ వచ్చుంటే ఆలోచించారేమో, ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను.
అదేంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా నాన్న. దేనికి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తం ద్వారా మన పాపాలను ఏం చేశాడట? కడిగాడట. ఏమంటే పాపాలు కడగాలంటే యేసే రావాలంటారా? పరలోకంలో నుండి వీరు పాపములు నశించిపోవునుగా అంటే నశించిపోతాయి, నశించిపోవాలి. దేవుడికి ఆ పవర్ ఉందా లేదా చెప్పండి. మరలా చెప్తున్నా, వన్స్ అగైన్ రిపీట్ మై క్వశ్చన్. మరొకసారి చెప్తున్నా, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పరలోకంలో కాలు మీద గాలేసుకొని ఈడి పాపం పోవునుగాక, ఆవిడ పాపం పోవునుగాక అని నోటి మాటతో అన్నాడంటే పోయిద్దా? పోదా? మరి అలా అనేయచ్చుగా శుభ్రంగా. ఇంత కథ ఎందుకు మనకి? భూలోకానికి రావటం, ఆయన కుమారుణ్ణి పంపించటం, ఆయన్ని పాపం దొల్ల కొట్టేయటం, సైనికులు పొడిచిన పోటు పొడవటం, సిలువలో ఎక్కించటం, రక్తం గార్చటం. ఎందుకు ఈ ఫైట్? ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్? ఆలోచించండి ఒకసారి. మరికొంతమంది మరికొన్ని విధాలుగా అనుకోవచ్చు. ఏమనంటే అసలు దేవుడు మనిషిని చేసేటప్పుడే పాపం చెయ్యలేని వాడిగా తయారు చేయొచ్చు కదా. వచ్చింది ఎప్పుడైనా ప్రశ్న మీకు? దేవుడు మనిషిని చేసేటప్పుడే, ఆయన సృష్టించేటప్పుడే అసలు పాపం అనేది చెయ్యలేని వాడిగా సృష్టించవచ్చు కదా. ఇంకో ప్రశ్న కూడా రావచ్చు, సాతాన్ అనేవాడు పుట్టినప్పుడే వాడిని చంపేయచ్చుగా. అవునా కదా? ఆయన్ని మళ్ళా భూలోకానికి పంపించటం, మనం ఎదవలమని తెలిసినా మన మీద వదలటం, ఇవన్నీ ఎందుకంటారు దేవుడికి? చాలా ప్రశ్నలు మన ముందు ఉంటాయి. దైవశాస్త్రంలో చాలా ప్రశ్నలు మన మీద ఉంటాయి, మన ముందు ఉంటాయి. ఆలోచించిన వాడు ధన్యుడు. ఎవడైతే ఆలోచిస్తాడో అట్టివాడు ధన్యుడు. అయితే అన్నిటికీ సమాధానం మనం చెప్పుకునే సమయ ఘడియలు మనకు లేకపోయినా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ముందు ఒక వచన భాగాన్ని ఎలా ఆలోచించాలో ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఇందాక మీకు అన్నట్టుగా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ముందు అది అర్థమైతే బైబిల్ అర్థమైతే. మరలా చెప్తున్నా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే ఆ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వచనాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటాన్ని బట్టే మనకి తిప్పలు వస్తున్నాయి ఇక్కడ. సరే, మీకు అలాంటి వచనం ఇంకో వచనం చెప్తాను. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అన్నాడా? ఆ రెండు ఒకే రకం. సమస్తం సాధ్యమే అంటే అసాధ్యమైనది ఏది లేదనే కదా. అవునా కదా? సమస్తము సాధ్యమే అంటే అర్థం ఏంటి? అసాధ్యమైనది ఏది? నమ్మిన వాడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు మీరు నమ్మారా నమ్మలేదా? నమ్మారా? ఇప్పుడు ఒకసారి అనండి, వర్షం పడును కాక అనండి. ఒకసారి పడిద్దామో చూద్దాం అనండి. ఒకసారి నమ్మారా లేదా? నమ్మారా నమ్మలేదా? నిజం చెప్పండి. నమ్మారా? నమ్మిన వాడికి సమస్తం సాధ్యమే అన్నాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి వర్షం పడును కాక అనాలి. ఇప్పుడు వర్షం నా కళ్ళ ముందు పడాలి. అలా పడితేనే మీరు నమ్మినట్టు, లేకపోతే మీరు నమ్మనట్టు. పడిద్దంటారా? పడిద్దంటారా? భూకంపం కలుగును కాకనగానే సిబిటి కోలాలి. ఇప్పుడు కుడిద్దంటారా? మనం అలా అర్థం చేసుకోవచ్చు ఆ వచనాన్ని? ఇలా అర్థం చేసుకోవచ్చు ఆ వచనాన్ని? కాదు, దానికి ఇంకోటి అర్థం ఏదో ఉంది. అలానే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న క్వశ్చన్ కి అర్థం మనం ఊహించినది కాదు. అది ఆయన ఏ సందర్భంలో అన్నాడో మనకు అర్థం కావాలి. ఆ ప్రశ్న ఆయన దాన్ని ఆ రివీల్నెస్ ఆయన ఏ సందర్భంలో ఉపయోగించాడు? సారా అమ్మకి ఇస్సాకు పుట్టే క్రమంలో 90 ఏళ్ల ముసలావిడికి పుట్టించొచ్చినా అసలు సాధ్యమయ్యే పనేనా అన్నప్పుడు అలాంటి ప్రశ్న, అలాంటిది ఆయన లేవనెత్తాడు. అక్కడ సందర్భంలో ఆలోచించాలి. సరే, మీకు కొన్ని విషయాలు చెప్తా. దేవుడికి ఇవి సాధ్యమో సాధ్యం కావో మీరే చెప్పండి. మరలా చెప్తున్నా, నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు పెడతాను.
నోరు ఉంది కదా అని గబక్కన అనమాకండి. మెదడుతో ఆలోచించి జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఒకటి, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. అలా అయితే దేవుడు ఆయన కూడా మొయ్యలేనంత బరువైన రాయిని దేవుడు చెయ్యగలడా? మళ్ళా చెప్తున్నా, దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా? అర్థమైందా? అర్థం కాలేదన్న ప్రశ్న. థర్డ్ టైం మళ్ళా చెప్తున్నా, దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా? చెప్పాను కదా, నాలుగు ఉంది కదా, గబక్కన బయట కనకండి. చించండి, ఆలోచించండి. సరే, చెయ్యలేడు అనుకుందాం. తాను కూడా ఎత్తలేని బరువైన రాయిని చేసుకున్నప్పుడు ఆయనే ఎత్తలేనప్పుడు ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఆయన రాయిని ఆయనే ఎత్తుకోలేనప్పుడు ఆయన దేవుడు అవుతాడా? అవుతాడా చెప్పండి. ఆయన రాయిని ఆయనే ఎత్తుకోలేకపోయినప్పుడు ఆయనకు కూడా ఒకటి అసాధ్యం ఉంది కదా మరి అక్కడ. ఇప్పుడు ఆ లెక్కన ఆయన దేవుడు అవుతాడా? సరే, ఆయన ఎత్తలేని రాయిని ఆయనే చేసినప్పుడు ఆయన కూడా ఎత్తలేనప్పుడు దేవుడు కాదు, అలా చెయ్యలేనప్పుడు కూడా ఆయన దేవుడు కాకూడదు. నో కన్ఫ్యూజన్. ఆయన ఎత్తలేని రాయిని ఆయన చెయ్యనప్పుడు దేవుడు గాడు, అలా ఎత్తలేనప్పుడు కూడా దేవుడు కాకూడదు ఇప్పుడు ఆయన. ఎందుకంటే అటు అసాధ్యం కనపడుతుంది, అసాధ్యం కనపడుతుంది. ఇలాంటి క్రిటికల్ కండిషన్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అసలు ముందు ప్రశ్న తప్పది. ఏం తప్పు? దేవుడు చేయగలడా చేయలేడా అది పక్కన పెట్టండి. అసలు ముందు మనం వేసిన ప్రశ్నే తప్పు. ఇంకో మాట చెప్తా, దేవుడు ఒక తెల్లని నల్ల పేపర్ని చేయగలడా? ఎందుకు వింతగా ఉన్నాయి నా ప్రశ్నలో? మళ్ళా చెప్తున్నా, దేవుడు ఒక తెల్లని నల్ల పేపర్ని చేయగలడా? చెప్పండి. చేస్తే తెల్లది చేయాలి, లేదంటే నల్లది చేయాలి. తెల్లని నల్ల పేపర్ ఏంది? దేవుడు తప్ప మన తప్ప? అసలు ముందు మన ప్రశ్న తప్పు. లాజికల్ ఫ్యాలసీస్ అంటారు వీటిని. మన తప్పు అసలు ఫస్ట్. ఇంకో మాట చెప్తా, దేవుడు ఒక గుండ్రని చతురస్రాకార బొమ్మను తయారు చేయగలడా? అర్థమవుతున్నాయో లేవో నా ప్రశ్నలు అసలు మీకు? దేవుడు ఒక గుండ్రని చతురస్రాకారపు బొమ్మను తయారు చేయగలడా? చెప్పండి. అసలు గుండ్రని అంటేనే చతురస్రాకారం కాదని అర్థం. చతురస్రాకారం అంటే అర్థమైంది, 4 పలకలు. చిన్నప్పుడు పలక రాసుకునే వాళ్ళమే. చతుర్ అనగా 4. చతురస్రాకారం అంటే 4 పలకలు కలిగింది. పలక మన దృష్టిలో చెప్పాలంటే ఒక ఇటుక. ఒక గుండ్రని చతురస్రాకారం ఏంటి? అసలు మనం అక్కడ పెడుతున్న ప్రశ్నే తప్పు. దేవుడు ఒక చల్లని నిప్పు గడ్డను తయారు చేయగలడా? ఏంటి? ఒక కాలిపోయే మంచుగడ్డను తయారు చేయగలడా? ఈ ప్రశ్నలన్నీ తప్పులు. అలానే అసలు ముందు మన ప్రశ్నే ఎలాగైతే తప్పో అలానే ఒక పెద్ద తప్పు ఉంది. ఈ కోవకు చెందిన తప్పు ఒక తప్పు ఉంది. ఆ తప్పు ఏంటంటే, పాపం చేయలేని వాడిగా మనిషిని తయారు చేయగలడా అన్నదే తప్పు. ఇప్పుడు నేను అడిగిన వింత ప్రశ్న లాంటిది ఆ ప్రశ్న కూడా నీకు అర్థం కావట్లే. కాకపోతే ఒక గుండ్రని చతురస్రాకారం అనేది ఎంత మూర్ఖత్వమో, ఒక తెల్లని నల్ల పేపర్ని చేయగలడా అన్నది ఎంత మూర్ఖత్వమో, తాను ఎత్తలేని రాయిని చేయగలడా అన్నది ఎంత మూర్ఖత్వమో, ఒక చల్లని నిప్పుగడ్డను తయారు చేయగలడా అన్నది ఎంత మూర్ఖత్వమో, ఒక మండిపోయే మంచు కణికను తయారు చేయగలడా అన్నది ఎంత మూర్ఖత్వమో, మనిషిని దేవుడు పాపం చెయ్యలేని స్వతంత్రుడిగా చేయగలడా అన్న ప్రశ్న సరిగ్గా అంతకంటే మూర్ఖత్వం. ఎందుకంటే మనిషిని దేవుడు ఎలా తయారు చేయాలనుకున్నాడు చెప్పండి? ఏమా రోబోట్ గానా స్వతంత్రుడిగానా? రోబోట్ అంటే అర్థం ఏంటంటే బానిస. ఆ పదానికి అర్థమే బానిస. రోబో
అదొక జర్మన్ వర్డ్. అది రోబో అనేది ఏ పదం? దాని ఎటిమాలజీ కమింగ్ ఫ్రమ్ జర్మన్ పదం. దాని అర్థం ఏంటంటే బానిస అని అర్థం. దాని అర్థం బానిస. రోబో అంటే ఇంగ్లీష్లో ఏదో పెద్ద స్టైలిష్గా ఉంటుంది, కానీ దాని అర్థం బానిస. ఈడు పనోడు అని అర్థం. బానిస అనగానే దానికి ఏముండదు, అంతే కదా. బానిస అంటే దానికి స్వతంత్రం ఉండదు. స్వతంత్రం ఉన్నవాడిని ఏం అనకూడదు. అది రెండు క్వైట్ ఆపోజిట్. ఒక దగ్గర ఉండవు ఇవన్నీ. ఇప్పుడు ఒక పెంటలో నుంచి మల్లె పువ్వు వస్తుందా? కంపు వస్తుందా? మల్లె వాసన పెంట కుప్పలో నుంచి వచ్చిద్దా? ఆ రెండు ఒక దగ్గర ఉండగలుగుతాయి అంటారా? అలాంటిదే ఇది కూడా. బానిస అంటేనే అక్కడ స్వతంత్రం ఉండదు అని అర్థం. స్వతంత్రుడు అంటేనే అక్కడ బానిసత్వం ఉండదు అని అర్థం. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా తయారు చేయాలనుకున్నాడు? స్వతంత్రుడిగా. స్వతంత్రత అంటే ఆప్షన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వటమా, లేదంటే ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోవటమా? ఇప్పుడు చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాశారా మీరు అందరూ పిల్లలారా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐడియా ఉందా మీకు? ఎలా ఉంటుంది చెప్పండి. తాజ్ మహల్ని ఎవరు కట్టారు? ఆప్షన్ నెంబర్ ఏ నారా చంద్రబాబు నాయుడు, ఆప్షన్ నెంబర్ బి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆప్షన్ నెంబర్ 3 షాజహాన్, ఆప్షన్ నెంబర్ 4 నరేంద్ర మోడీ అనుకోండి. ఇప్పుడు మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి? దీన్ని ఏమంటారు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమంటారు? అదే అంటే నీకు చాయిస్ ఇవ్వటం. చాయిస్ ఆ పదంలోనే ఏమర్థం అవుతుంది మనకంటే, నీ ముందు కొన్ని పెడతాడు, సెలెక్ట్ చేసుకోవాల్సినవి. అక్కడ చాయిస్ అంటే అర్థం అది. అలా కాకుండా తాజ్ మహల్ డాష్ కట్టారు అన్నాడు అనుకోండి, ఏమైతుంది? ఇప్పుడు అది మల్టిపుల్ చాయిస్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయిద్దా కదా? సెంటెన్స్ కంప్లీషన్ క్వశ్చన్స్ అంటారు దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు తాజ్ మహల్ డాష్ కట్టారు అన్నదాన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని అనకూడదు. అనరు. అన్నావంటే నువ్వు పెద్ద మూర్ఖుడు, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ గడివని అర్థం. ఎక్కడ ఏది పెట్టాలి అక్కడ అదే పెట్టాలి మనం. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఏంటో తెలియాలి, మల్టిపుల్ చాయిసెస్ ఏంటో తెలియాలి. అలాగే మనిషి అంటే ఏంటో అర్థం కూడా తెలియాలి. అసలు ఫస్ట్ నీకు ఆ అర్థం తెలిస్తే ఈ అర్థం కూడా తెలియాలి. మనిషి అంటే అర్థం ఏంటి అది కూడా తెలియాలి. దేవుడు మనిషిని స్వతంత్రుడిగా చేశాడు. ఒకవేళ అండి మనకి పుణ్య పాపాలను ఎంచుకునే స్వతంత్రత మనకి లేదనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, పుణ్య పాపాలను ఎంచుకునే స్వతంత్రత మనకి చాయిస్ మన ముందు లేదనుకో, మనం ఆ రోజు రోబోట్లు అయిపోతాం, మనుషులం కాలేం. మనం మనిషి అని అనకూడదు ఇక. మనల్ని మనిషి అనకూడదు ఇక దేవుడు ఆ రోజున. ఎప్పుడు? పాపం చేసే అవకాశం నీకు ఇవ్వనప్పుడు. అదే ఒక చాయిస్ నీకు. ఇప్పుడు నువ్వు ఏం తినాలి అన్న దగ్గర ఏం కనపడుతుందంటే, ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పిలిచానండి, విందుకు పిలిచాను. సార్ మీరు మా ఇంటికి అతిథిగా రావాలని చెప్పాను. మీరు వచ్చారు. అప్పుడు మీ ముందు నేను రకరకాల కూరలు పెట్టాలి, అవునా? పప్పు, పచ్చడి, మంచి నాన్ వెజ్ ఐటమ్, చేపలు, రొయ్యలు, పీతలు, చికెను, మటను, వెజ్, నాన్ వెజ్ మొత్తం మీ ముందు పెట్టా. ఇప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి? ఆతిథ్యం అంటారు. అప్పుడు నీ ఇష్టమైంది నువ్వు తిను. అప్పుడేనా నేను నీకు గౌరవం ఇచ్చినట్లు? అలా కాకుండా రావటంతో ఆవకాయ బద్ద ఎంత వేసి తినిపోరా అన్నాను అనుకో, ఇప్పుడేమంటారు నేను? అది గౌరవం అయిద్దా? గౌరవం ఎప్పుడైద్దంటే నీకు ఎంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు గౌరవం అయితే. షాపింగ్ మాల్కి తీసుకెళ్ళా, నీ ఇష్టమైంది కొనుక్కో, అది గౌరవం. వేయటంతో ఒక తెల్ల బట్ట నీ మొఖాన్ని కొట్టి తీసుకొని రా అన్నావు అనుకో, అదేమైద్ది? ఆప్షన్ లేనప్పుడు ప్రేమ అవ్వదు. అది ఆప్షన్ లేనప్పుడు ప్రేమ కాదు. అది నీకు ఆప్షన్ ఉండాలి, నువ్వు ఎంచుకోగలగాలి. నీ ఇష్టమైన చీర నువ్వు ఎంచుకోగలగాలి, నీ ఇష్టమైన కూర నువ్వు తినగలగాలి, నీ ఇష్టమైన ఇల్లు నువ్వు కట్టుకోవాలి. నీ ఇష్టానికి వదిలేయటాన్ని ఏమంటారు? స్వతంత్రత అంటారు. ఇప్పుడు అసలు పాపమే చెయ్యలేని వాడిగా మనిషిని తయారు చేశాడు అనుకోండి, ఇక నువ్వు ఎంచుకోవటానికి ఏముందాడా? ఇందాక నేను చెప్పినట్టుగా ఈ తెల్ల బట్టే కట్టుకో, ఇక దాంతోనే సమానం. ఈ పచ్చడే నువ్వు తిను, దాంతోనే సమానం. ఎంపిక లేనప్పుడు వాడు ఏలిక కాలేడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషికి ఎంపికనిచ్చాడు, ఎంచుకునే అవకాశాలను ఇచ్చాడు. అందుకనే వాడిని దేవుడు ఏమని పిలిచాడు? కాబట్టి పాపము లేని మనిషిని దేవుడు చేయలేడు అంటే అసలు అది
తప్పుడు ప్రశ్న. ఆయన చేయలేడా చేయగలడా అన్నది కాదు. అసలు ముందు ఆ ప్రశ్న ఏంటి? ఇందాక మీకు చెప్పాను కదా, ఒక గుండ్రటి చతురస్రాకారాన్ని, అసలు ముందు ప్రశ్నే తప్పది. అలాంటి ప్రశ్న ఇది కూడా. చేయగలడా చేయలేడా అంటే అది కాదు ఇక్కడ సమస్య. ముందు ప్రశ్న తప్పురా నాయన. ఆయన చేస్తే రోబోట్లను తయారు చేయాలి, లేదంటే మనుషుల్ని తయారు చేయాలి. మనుషుల్ని తయారు చేయాలంటే స్వతంత్రతను ఇవ్వాలి, స్వతంత్రత ఇవ్వాలంటే పాప పుణ్యాలు ఎంచుకునే పవర్ కూడా అడిగి ఇవ్వాలి, లేదంటే శుభ్రంగా రోబోట్లను తయారు చేసి భూమి మీదకి వదిలేయాలి. ఈ లోపలకు ఉన్నటువంటి ఆ సారం మీకు అర్థమైతే దేవుడి మనస్తత్వం ఏంటో మీకు అర్థమైద్ది. అయితే అన్నిటినీ మనకు ఆదామవ్వల దగ్గర దేవుడు చెప్పేశాడు ఆ విషయాన్ని. నీవు ఈ తోటలో నీ ఇష్టమైన పండ్లను తినే. ఏమి ఇచ్చేశాడు మనకు అక్కడ? ఆయన అక్కడే చెప్పేశాడు, అరే యువర్ ఆల్ హ్యూమన్స్ నాట్ రోబోట్స్. మీరు రోబోలు కాదు, మీరెవరు? మనుష్యులు. ఆయన హృదయంలో బానిసలను తయారు చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదండి. ఆయన తనలాగే స్వతంత్రులను తయారు చేయాలనుకున్నాడు. దేవుడు ఎవరు? ఆయన బానిస కాదు. ఆయన దేవుడు తప్పు చేయాలనుకుంటే చేసేయగలడు. దేవుడు తప్పు చేయాలంటే చేసేయగలడు. దేవుడు మనిషిగా మారి పాపాలు చేయాలంటే చేసేయగలడు. దేవుడు ఏదైనా ఎలాగైనా చేయగలడు. ఆ ఎంపికని మనకిచ్చినప్పుడే మనం ఆయనకి ఏమవుతాం? కుమారులు అవుతాం. ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు, తన పోలిక ఏంటి? ఏదైనా ఎంపిక చేసుకునే గుణం ఆయన పోలిక. అది ఆయన ఎవరికి ఇచ్చాడు? దూతలకు ఇవ్వలేదు. అది ఆయన. అదే దైవ కుమారుడు అంటే అర్థం తెలియాలి, దేవుడు అంటే అర్థం తెలియాలి, మనిషి అంటే అర్థం తెలియాలి, రోబోట్ అంటే అర్థం తెలియాలి, లాజికల్ ఫ్యాలసీ అంటే అర్థం తెలియాలి, పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అంటే అర్థం తెలియాలి. ఇవన్నీ అర్థమవుతాయని దైవశాస్త్రం మనకు అర్థమవుతుంది. అయితే అసలు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాలండి? ఆయన అక్కడి నుంచి క్షమించవచ్చు కదండి, అయిపోద్ది కదండి ఇదంతానంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, పాపాన్ని పైనుంచే క్షమించేసే కాడికి అసలు అది పాపం అని పిలవటం కూడా వేస్ట్ ఆ క్రియని. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు మీ ముందు ఒక బలపం ఇచ్చి పలకిచ్చా, అదే సమయంలో ఒక పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చా. ఒక దగ్గర ఏమో తుడుపుకునే అవకాశం ఉంది, మరొక దగ్గర ఏమో తుడుపుకునే అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేని దగ్గర బాగా పనిచేయగలరు? ఏమ్మా? పలకమేనైతే చిన్నప్పుడు గుండ్రంగా గీసుకునే వాళ్ళం అక్కడ పోయి ఎల్కేజీలో, ఇష్టానుసారమైన బొమ్మలు. ఎందుకంటే మళ్ళీ తుడిపితే పోయిద్ది అది, తుడిపితే పోయిద్ది అది. కానీ పేపర్ మీద పెన్ను పెట్టి గీసేది తుడిపితే పోయేది కాదు. సరే, దాన్ని కూడా ఏదైనా కెమికల్ పెట్టి తుడిచేసాము అనుకుందాం కాసేపు. శిలల మీద చెక్కిన ఫలకాలని, శిలా ఫలకాలు ఐడియా ఉంది ఇప్పటికీ? ఎక్కడ గోతులు తవ్వినా బయటపడుతుంటాయి, అవే కదా ఆర్కియాలజీ అంటే. ఆర్కియాలజీ అంటే ఏంటి? శిలల మీద చెక్కిని. పాపం ఎలాంటిదంటే పలక మీద రాసిన బలపం కాదు, శిలల మీద చెక్కిన అక్షరాలు లాంటిది. దాన్ని తుడపాలంటే డస్టర్ ఉంటే సరిపోదు, ఏముండాలి? ఒక మనిషి వచ్చి సుత్తె బట్టి తన పవర్ను ఉపయోగించి వాటిని చెరపగలగాలి. చాలా కష్టం అది. పాపం పైనుంచి క్షమించేస్తే పోద్ది అనుకున్న దానికి అసలు ముందు ఆ పేరు పెడతామే వేస్ట్. ఏం పేరు పెడతాం వేస్ట్ దానికి? ఇక ఎందుకు ఆ పదం ఎందుకు, దానికి ఎంత బిల్డప్ ఎందుకు, చేయకూడదానికి రిస్ట్రిక్షన్ ఎందుకాడ? ఇప్పుడు కరెంటు దిగబట్టుకున్నా షాక్ కొట్టదు అనుకోండి, అమ్మ నాన్నకి ఎందుకు చెప్పటం దాని గురించి? దానికి రిస్ట్రిక్షన్స్ ఎందుకు? డేంజర్ బాక్సులు ఎందుకు? చేస్తే పోదనే కదా, దాన్ని ఏమంటారు? పాపం అంటారు. క్రీస్తు ఈ లోకానికి ముందుగానే ఫిక్స్ అయిపోయాడండి. తండ్రి కుమారుడు ఇద్దరు ముందుగానే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళేమి తెలియకేం కాదు, దీనికి పూనుకుంది వాళ్ళు. ఒక అమ్మకి గర్భం దాల్చినప్పుడే అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయిద్దమ్మా? తాను పురిటి నొప్పులు అనుభవించాలి అని తెలిసే పెళ్లి చేసుకునిద్దా, తెలియకుండానే పెళ్లి చేసేసుకునిద్దా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. భర్తతో ఆనందము తెలుసు, బిడ్డ పుట్టేటప్పుడు వచ్చే కష్టము తెలుసు, అన్నీ తెలుసు ఆ తల్లికి. ఆ స్త్రీకి అన్నీ తెలుసు. ఆ స్త్రీ అన్నీ తెలిసే పెళ్లికి సిద్ధపడిద్ది. భర్తతో సంతోషం కోసమే కాదు, దానికి 1000 రెట్లు బాధ కూడా సిద్ధపడే, మానసికంగా సిద్ధపడిన తర్వాతే వివాహానికి సిద్ధమైంది ఒక స్త్రీ. దేవుడు కూడా ఆయనకి రెండూ తెలుసు. మనిషిని చూసినప్పుడు తనకి పుత్ర సంతోషం కలిగిద్దని తెలుసు, వాణ్ణి మళ్ళా పురిటి నొప్పులు వచ్చి రెండోసారి కనాలని తెలుసు. హీ నో ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు పాపం చేస్తావని కూడా తెలుసు.
మరలా ఆయన తన కుమారుని పంపాలని తెలుసు, ఆయన చిత్త కొట్టాలని తెలుసు. అన్నిటికీ సిద్ధపడి ఆయన లోకాన్ని తయారు చేశాడు. ఎందుకంటే నీతిమంతులు అనే వాళ్ళకి వాళ్ళ వాల్యూ వేరు దేవుడి దృష్టిలో. మనందరం పరలోకానికి వెళ్ళమండి, వెళ్తామా మనందరం? చాలా తక్కువ, నాకు తెలిసి చాలా చాలా తక్కువ. ఒక వజ్రం బయటపడాలంటే కొన్ని టన్నుల మట్టి బయటికి లాగాలి, అవునా కదా? ఇంత చిట్టి వజ్రానికి ఎంత టన్నుల మట్టి బయటికి లాగాలి? కొన్ని వేల టన్నుల మట్టి బయటికి లాగాలి. కానీ ఒక కుప్పగా వేస్తే బయటికి లాగిన మట్టినంతా ఒక కొండంత కుప్ప అయితే ఆ వచ్చిన వజ్రాన్ని ఆ కుప్పతో సమానం, అంతకంటే ఎక్కువ విలువ కలిగిందా? బయటికి వచ్చిన మట్టి కుప్పల కంటే కోటి రెట్లు విలువైంది. ఏంటి? ఆ వజ్రం నీతిమంతుడు. ఆ నీతిమంతుడి కోసం దేవుడు ఎంత కష్టానికైనా సిద్ధపడతాడు. ఆయన ఎంత కష్టానికైనా సిద్ధపడతాడు. ఎన్ని త్యాగాలు జరిగినాయో తెలుసా మీ క్రిస్మస్ కోసం? ఎన్ని త్యాగాలు ఉన్నాయో తెలుసా? దాని వెనుక ఎంతమంది త్యాగాలు దాగున్నాయో తెలుసా? మనందరికీ తెలుసు. ముందు అందరికంటే ప్రప్రథమ త్యాగం చేసినోడు ఎవరు? తండ్రి. ఏం త్యాగం చేశాడు ఆయన? దేవుడు లోకమును ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు దేవుడు వరల్డ్తో. ఎవరితో చెప్పలేదు ఆయన మాట ఇంతవరకు. దేవుడు లవ్ ప్రపోజ్ ఎవరితో పడితే వాళ్ళకి చేయలే. మనం చేస్తాం. ఇంటర్మీడియట్లో ఒకదాన్ని, 10th ఒకదాన్ని, డిగ్రీలో ఒకరిని, బీటెక్లో ఒకరిని. మనల్ని ఎలా తయారు చేశాడు దేవుడు? హెబ్రీలో అంటాడు కదా 2:5, వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువ వారినిగా చేశారు, లెస్సర్ దాన్ ఏంజల్స్. మనం దేవదూతల కంటే తక్కువ వారం, మనం కూడా నరకంలో పడేయచ్చు. కానీ దేవుడు దేవదూతల దగ్గర చూపించినటువంటి ప్రవృత్తిని దేవుడు మన దగ్గర చూపించాలని అనుకోలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకనే చెప్తున్నాడు, ఆయన తన కుమారుడిని ఏం చేశాడట? ఈ లోకానికి పంపించేశాడు తన కుమారుడిని. తండ్రి త్యాగం దాగుంది. ఇక కుమారుడు అంటారా, సమస్తాన్ని వదిలేసి, సింహాసనాన్ని వదిలేసి, పరలోక వైభవాలను వదిలేసి, క్రీస్తు ఎవరండి? దేవునితో, తండ్రితో సమానుడైన భాగ్యం అంట. ఈక్వల్ టు గాడ్, నాట్ లెసర్ దాన్ గాడ్. ఆయన దేవుడి కంటే తక్కువ వాడు కాదు. ఈరోజు చాలా మంది వాగుతున్నారు, యేసుప్రభు ఒక మనిషి, ఆయన ఒక ప్రవక్త, ఇంకా ఆయన కేవలం దేవుని కుమారుడు అంతే, అంతకుమించి ఏమీ లేదు అని వాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నో, హీఈస్ నాట్ ఓన్లీ ప్రాఫెట్, నాట్ ఓన్లీ బిలీవర్, నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ ఎనీ రైచియస్నెస్, హీఈస్ గాడ్. బైబిల్ మనకు చెప్తున్న సంగతి ఏంటి? దేవునిలో ఆయన ఒక భాగం. దేవునిలో ఎవరైనా ఒక భాగంగా ఉన్నవాడు ఆయన. దేవునిలో విభజించబడిన ఒక మహాభాగం ఆయన. ఆ భాగం ఈ లోకానికి ఎలా వచ్చిందట? కుమారుడి అవతారాన్ని ఎత్తుకొని ఈ లోకానికి వచ్చిందట. దేవునితో సమానుడైన భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి త్యాగం చేసి మనలోసం భిక్షగాడు అవతారం ఎత్తి లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఇక 3వ త్యాగం ఎవరిదో ఒకసారి మనం చూద్దామా? లూకాసు వార్తకు ఒకసారి రండి. క్రిస్మస్ వెనక ఎన్ని త్యాగాలు దాగున్నాయో, ఎట్టి త్యాగాలు దాగున్నాయో ఒకసారి మనం కూడా చూద్దాం. 1వ అధ్యాయము 21, లూకాసు వార్త 1:21. ఎవరమ్మా యేసుక్రీస్తు తల్లి? ఎవరు? మరియా. మరియా అంటే అర్థం తెలుసా? మరియా అంటే అర్థం చేదు అని. మారా అనే పదం నుంచి వచ్చింది ఆ పదం. చదివారు కదా చిన్నప్పుడు? మారా చదివారమ్మా? మోషే దగ్గర ఒకసారి కనపడుతుంది మనకి తోరాలో. చేదైపోతే ఆ నీళ్ళు మారా అంటారు వాళ్ళు అక్కడ. ఆ తర్వాత నయోమి కూడా అంటది. ఏమనంటది? నా పేరు నయోమి అంటే పంచదార అని అర్థం, తీపి, తీయగా ఉంటుంది తేనెలాగా. నా పేరు ఏమో అనబడు నీకు నుంచి. మారా అంటే చేదు. మారా అనే పదమే మరాయా, అదే మరియాగా మారింది మనకి చివరికి. చేదు. ఆమె పేరుకు తగ్గట్టుగానే పాపం ఆవిడ జీవితం అంతా చేదుగానే ఉంది. ఆ రోజుల్లో వాళ్ళ కష్టాలను చూసి ఆ పేర్లు పెట్టుకునేవాళ్ళు. భేదవాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ పేరు, వాళ్ళ కష్టాలు తలుచుకొని పెట్టుకుంటారు. చాలాసార్లు బైబిల్లో ఎలా ఉంటాయంటేనండి పేర్లు, నక్షత్రాలను చూసి, అక్షరాలను చూసి పెట్టరాళ్ళు. మనం పేర్లు ఎట్లా పెట్టుకుంటాం? మనం అమ్మలో ఒక పదం తీసుకొని, నాన్నలో ఒక పదం తీసుకొని మిక్స్ చేసి కొడతాం. లేదంటే అమ్మమ్మ పదం, నాయనమ్మ పదం పెట్టుకుంటాం, తాత పదం, వాళ్ళ నాన్న పదం పెట్టుకుంటాం, అదే పేర్లు పెట్టుకుంటాం.
ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ, నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటా, నాకు బేసిక్గా దట్స్ మై హ్యాబిట్. మొన్న ఈ మధ్యన మన సెక్సాలజిస్ట్ సమరం గారి ఇంటర్వ్యూ వచ్చింది. ఆసక్తికరంగా ఉంది వాళ్ళు పెట్టిన టైటిల్. తెలుసుగా సమరం, ఐడియా ఉందా? ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నా, ఆయన జీవితం గురించి చెప్తున్నాడు. ఆయన హీఈస్ అ బ్రాహ్మణ్ అండ్ కమ్ ఎథీస్ట్. ఆయన చూస్తుంటే ఆయన ఒక ఆసక్తికరమైన మాట ఉపయోగించాడు. ఆ మాట వల్లనే నేను అసలు ఆ వీడియో చూసాను. అదేంటంటే ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ఆర్కే గారు ప్రశ్న అడుగుతున్నాడు, సార్ మీ పేరు ఏంటండి, సమరం ఏంటండి, అసలు అదేం పేరు, కామెడీగా ఉంది, వినే వాళ్ళందరికీ సమరం ఏంటి, సమరం నవ్వుగా ఉంటుంది అసలు ఆ పదం, అదేం పదం అండి అన్నారు. వాళ్ళ అన్న పేరు ఒకటి ఉందంట, సమరం వాళ్ళ అన్న పేరు లవణం అంట. సమరం వాళ్ళ అన్న పేరు ఏంటట, లవణం. లవణం అంటే ఏంటమ్మా, ఉప్పు. అలాగా వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు కామెడీగా ఉన్నాయి. ఇంకొక ఆయన పేరు స్వతంత్రం. పేర్లండి 9 మంది ఏమో సంతానం. ఆయన చెప్తున్నాడు, ఆయన ఎందుకు పేరు పెట్టారని అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు, సార్ మా నాన్న గాంధీ గారి దగ్గర స్వతంత్ర పోరాటాలు చేసే వాళ్ళలో ఒకడు మా నాన్న. అలా మా నాన్న గాంధీ గారితో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు మా నాన్న. ఈ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు మా అన్న పుట్టాడు. ఉప్పుకి పర్యాయ పదం ఏంటి, లవణం. కాబట్టి అప్పుడు మా అన్న పుట్టాడు కాబట్టి ఆడికి లవణం అని పేరు పెట్టారు. మరి నా పేరు ఏంటంటారా, నేను యుద్ధం జరిగేటప్పుడు పుట్టా. బ్రిటిష్ వాడు మా నాన్న ఇద్దరు కలిసి యుద్ధంలో పోరాడుతున్నారు, గాంధీ గారు, ఆ యుద్ధం జరుగుతున్నారు, అప్పుడు నేను పుట్టా. అందుకని ఏం పేరు పెట్టారు. మా అక్కేమో స్వతంత్రం వచ్చేటప్పుడు పుట్టింది, అందుకని స్వతంత్రం. అంటే చరిత్రలో జరిగిన సందర్భాలను బట్టి పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏం పేరమ్మా, జోసెఫ్ స్టాలిన్. ఎందుకు స్టాలిన్ అని పేరు పెట్టాడు, వాళ్ళ నాన్న కరుణానిధి. వాళ్ళ నాన్న ఒకరోజు ఇట్లానే వేదిక మీద మాట్లాడుతుంటే 2 ఫోన్లు వచ్చినాయట ఆయనకి. ఒక ఫోన్ ఏంటంటే, సార్ రష్యా వాడు, అసలు జోసెఫ్ స్టాలిన్ అనేవాడు రష్యా నియంత, రూత్లెస్ డిక్టేటర్ ఆఫ్ ద రష్యా, యుఎస్ఎస్ఆర్ అంటారు కదా, దానికి నియంత. ఫోన్ వచ్చింది ఆయనకి, ప్రసంగం ఇలానే చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది. ఏంటని అడిగాడు ఆయన. సార్ స్టాలిన్ గారు చచ్చిపోయారంట సార్ అన్నాడు. ఆయనకి చాలా ఇష్టం స్టాలిన్ అంటే. గుండె ఒక్కసారిగా ఆగిపోయింది దానికి, స్టాలిన్ చచ్చిపోయాడా. ఇంకొక ఫోన్ వచ్చిందంట, సార్ మీకు మగబిడ్డ పుట్టాడు సార్ అని. అప్పుడు ఈ పేరుని తీసుకెళ్ళి ఎవరికి పెట్టాడు. అనుకోని పెట్టరు కొంతమంది పేర్లు, జరుగుతున్న పరిణామాలను బట్టి, చారిత్రక సంఘటనను బట్టి పేర్లు పెడతారు. బైబిల్లో ఉన్నటువంటి అతి గొప్ప సాంప్రదాయం ఇదే. బైబిల్లో కూడా మీరు చూడండి, ఎవరు ముందు అనుకోని ఎవరు పేరు పెట్టరు. ఉదాహరణకి ఏలి మనవాళ్ళు ఉంటారు, ఏకాబోతు, గుర్తున్నాడా? వాళ్ళ కోడలు 9 నెలల గర్భవతి అయినప్పుడు ఆవిడకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ ఆయన చచ్చిపోయాడు, అదే సమయంలో మందసాన్ని ఎవడు ఎత్తుకుపోయాడని. మందసం ఎత్తుకుపోయారంటే ఆ ఇశ్రాయేలు నుంచి ఏం పోయినట్టు, అందుకని ఈ కాబోత్ అనే ప్రభావం పోయిను. సందర్భాన్ని బట్టి పేర్లు ఉంటాయి బైబిల్లో. కాలేబు అనే పేరు ఉంటుంది బైబిల్లో. కాలేబు అంటే కుక్క. ఐగుప్తీలు కుక్కలా చూసేవాళ్ళు, కుక్కల్లా పని చేయించుకునేవాళ్ళు, అందుకని కుక్కలం మేము. సందర్భాలను బట్టి పేర్లు ఉంటాయి. మరియా అంటే అర్థం ఏంటి తెలుసా, ఈ పేర్లు కడుబేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకి పెడతారు. చేదైన బ్రతుకులు, మింగలేని రుచులు కలిగినటువంటి వాళ్ళకి ఆ పేర్లు పెడతారు. మరియా అనగా చేదైన దానా, ఇలాంటి కుటుంబంలో పుట్టావంటే బేద కుటుంబాల్లో అని. అలాంటి ఆవిడ ఎవరు, మరియా. ఈ మరియా అదృష్టం బాగుండి రాజరిక కుటుంబీకు చెందినటువంటి యోసేపుని పెళ్ళాడింది. ఎవరిని పెళ్ళాడింది, జోసెఫ్ని పెళ్ళాడింది. జోసెఫ్ ఎవడు సామాన్యుడు కాదు, పేరుకి ఏంటంటే ఆయన కార్పెంటర్. ఆయన వైభవాలు పోయినాయి అంతే, రాజరిక కుటుంబాలు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఈ మధ్య ఏదో ఒక క్లిప్ చూసాను నేను. దామోదరం సంజీవయ్య గారు అని ఒకప్పుడు మన ముఖ్యమంత్రి, గుర్తున్నాడో లేదో మీకు, 2వ 3వ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. మొదటి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే, దామోదరం సంజీవయ్య. ఆయన మనవడు ఇప్పుడు ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడట. దేని కింద, గాంధీ గారి మనవడు తెలుసా, రిక్షా దొక్కుతున్నాడు ఇప్పుడు ఆయన, ముని మనవడు గాంధీ గారికి. వాళ్ళ గతం చాలా గొప్పది, కానీ వర్తమానం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. యోసేపు బ్రతుకు కూడా అదే. లూకాసు వార్తకు రండి, అసలు యోసేపు ఎవడో లూకాసు వార్తలో చెప్తారు. చదువునండి, 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి.
2, 4, 5 వచనాలు కలిసి ఉంటాయి అన్న. యోసేపు దావీదు వంశములోను ఎవరి వంశంలో పుట్టాడట? డైనాసిటీ ఆఫ్ ద డేవిడ్. దావీదు వంశం అంటే ఏమనుకున్నారు మీరు? రాజవంశం. అది అంటే వీళ్ళ తాత ముత్తాతలు దాటినప్పటి నుంచి వచ్చినవాడు దావీదు, కొత్తవాడేం కాదు. దావీదు రాజవంశములోను గోత్రములోను, అదే గోత్రం అదే వంశం. అంటే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు రాజులు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసుకొని బతకాల్సి వస్తుంది? చక్కలు కొట్టుకుంటూ బ్రతకాల్సి వస్తుంది నజరేత్ అనే ఒక ఊర్లో. అదేదో సినిమా టైప్లోనే ఉంటాయి ఈ గాథలు కూడా. అప్పుడెప్పుడో మంచి బిలియనీర్ ఉంటాడు, అతని తర్వాత ఏదో కారణాల వల్ల వేరే ఊరు వెళ్ళిపోతాడు, ఆడ ఏదో ఆటో తోలుకుంటాడో లేదంటే మెకానిక్ షాప్లోనో పని చేస్తుంటాడు. ఇలాంటి గాథలే సేమ్. అలాంటి ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. ఎవరిని? మరియమ్మని. మరియమ్మ పరిస్థితి ఏంటంటే పాపం అప్పటిదాకా ఆవిడ సుఖపడింది లేదు. చెప్పాను కదా, ఆవిడ పేరే చెప్తుంది మనకు ఆవిడ ఏ సుఖపడలేదని. మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంది. ప్రతి స్త్రీ ఏమనుకుంటుందమ్మా? ఎంతవరకు మొన్న మధ్య వైజాగ్ దగ్గర ఆడపిల్లలను అడుగుతున్నారు, మీకు ఎలాంటి వరుడు కావాలి అని. ఏమంటారు కదా, ఈ మీడియా వాళ్ళకి పని పాట ఉండదు కదా. మైక్ తీసుకుని వెళ్ళి కాలేజీ ఆడపిల్లలను అడుగుతారు, మీకు ఎలాంటి హస్బెండ్ కావాలంటే అమ్మాయి అంటుంది, నా చేత ఒక పని చేయించినోడు, నేను కూర్చుంటే నా కాళ్ళు 2 తీసుకెళ్ళి మళ్ళీ మంచం మీద పెట్టి పనుకోవే అనేవాడు, నా అన్నం కూడా తనే వండేవాడు, అవసరమైతే కలిపి నోట్లో పెట్టేవాడు, అసలు నన్ను బాగా చూసుకునేవాడు, వారానికి 3 సార్లు షాపింగ్ మాల్ తీసుకెళ్ళి ఇష్టమైన కొనుక్కోవే అనేవాడు, నేను మొయ్యలేనంత బంగారం కొనిచ్చేవాడు కావాలంటుంది. గొంతెమ్మ కోరికలు అంటారు వీటిని. ఎవరైనా అదే కోరుకుంటారు. సరే అంత కోరుకోపోయినా కానీ కనీసం ఇప్పుడు పెళ్లి సంబంధాలు అప్పుడు ఏం చూస్తారు? బేసిక్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగం, కనీసం ఒక సొంత ఇల్లు చూస్తారు. అవునా కదా? ముందు ఒక పెళ్లి సంబంధం వచ్చిందంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అబ్బాయి ఏం చేస్తాడు? అవునా? ఫస్ట్ క్వశ్చన్ అదే. ఉద్యోగం చేస్తున్నాడా? ఏ ఉద్యోగం? ఎంత వస్తుంది? ఇదంతా ఫస్ట్ సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఏంటంటే సొంత ఇల్లు ఉందా లేదా? ఎవరైనా సెటిల్డ్ ఫ్యామిలీలోకి వెళ్ళాలని చూస్తారు. మరియమ్మ కూడా అలానే అనుకుంటుంది, సాధారణ స్త్రీని మీలాగా. ఆ తల్లి కూడా కాత ఒకరోజు సడన్గా పెళ్ళయింది ఆవిడకి. 3 రకాల మ్యారేజెస్ ఉంటాయి వాళ్ళకి. యూదుల్లో 3 రకాలు ఉంటుంది మ్యారేజ్. 3 దఫాల్లో జరుగుతుంది. ఒకటేంటంటే ప్రైవేట్ మ్యారేజ్, అంటే పెళ్లి చూపులు బంధువుల మధ్య మాత్రం ఇద్దరు వచ్చి దండలు మార్చుకునే టైపు మనలాగా. అంటే అందరినీ పిలవరు, జస్ట్ వాళ్ళ రిలేటివ్స్ మాత్రం పిలుచుకుంటారు, అక్కడ అది అయిపోద్ది. నెక్స్ట్ సన్హెడ్రిన్ సభ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు మ్యారేజ్ జరగాలంటే. మహాసభ అంటారు తెలుగులో దాన్ని. యేసుక్రీస్తు కూడా చాలాసార్లు అంటాడు, నన్ను మహాసభ అంటే ఏదో అనుకున్నారు, సన్హెడ్రిన్ అంటారు దాన్ని గ్రీక్లో. సన్ననగా కూర్చోవటం, హెడ్రిన్ అంటే కలిసి కూర్చోవటం, అంటే పంచాయతీ పెద్ద అనమాట. మన భాషలో చెప్పాలంటే సన్హెడ్రిన్ అంటే పంచాయతీ పెద్దలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో సైన్ చేయాలి. అది సెకండ్ స్టెప్. అది థర్డ్ స్టెప్ ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 3 స్టెప్స్. ఒకటి ప్రైవేటు, 2 సన్హెడ్రిన్, 3వది పబ్లిక్. ఇప్పుడు ఈవిడికి 2 అయిపోయినాయి. ఒకటి ప్రైవేట్ అయిపోయింది, ఆల్రెడీ ప్రధానము చేయబడింది. 2 సన్హెడ్రిన్ దగ్గర కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ మ్యారేజ్, అది ఒక్క స్టెప్ ఖాళీగా ఉంది అంతే. ఈ లోపల సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్కు ముందు ప్రత్యక్షమైంది. ఎవరు? గాబ్రియల్ దేవదూత ప్రత్యక్షమై ఏమనిందో మీకు అందరికీ తెలుసు. ఏమనిందమ్మా? 1:21 చదువునాను, చదవరా నాన్న? లూకాసు వార్త 1:28 చదువు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది, భయపేస్తుంది. ఎందుకంటే దేవదూతల ప్రత్యక్షత అనేది ఎక్కువగా బిడ్డల్ని కలిగేటప్పుడే కలుగుతుంది. అది యెహోషువ యుద్ధ సమయాలన్నీ పక్కన పెట్టేస్తే న్యాయాధిపతుల కాలం నుంచి దేవదూత ప్రత్యక్షత ఏంటంటే గర్భం రాబోతుంది అనడానికి సూచనలు అవి. సంసోను వాళ్ళ తల్లి దగ్గర కానీ, ఎలిజబెత్ అమ్మ దగ్గర కానీ వస్తుంది. దేవదూత రంగానే షాక్ అయిపోయింది ఈవిడ. షాక్ ఒక్కసారిగా, ఇటు నాకు ప్రత్యక్షమయ్యేడేంటి దేవదూత అని షాక్ అయిపోయి చూస్తుంది, తొందరపడుతుందట ఆవిడ. నెక్స్ట్ ఈ శుభవచనం ఏంటంటే
అని ఆలోచిస్తూ ఉంది, ఎందుకు ప్రత్యక్షమైందని. అందుకు దూత, మేరీ భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి గని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఏ పేరు? ఏం ధరిస్తావు నువ్వు? పేదవాళ్ళు ధనవంతులు కావాలని కోరుకుంటారు కానీ గర్భవతులు కావాలని కాదు కదండి. ఇప్పుడు సడన్గా మీరే ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు చాలామంది. మీకే దూత ప్రత్యక్షమే, నువ్వు గర్భం దాడుస్తావంటే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన డెప్త్గా. అప్పుడే ఆవిడ పరిస్థితి మీకు అర్థమైంది. ఆవిడ పరిస్థితి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మీకు అది కలిగితే మీకు ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. ఇంకా పెళ్లి కాలేదు, చదువుకుంటున్నారు చక్కగా, ఈ లోపల సడన్గా గర్భం వచ్చింది, సమాజం ఏమనుకునిద్ది? ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా అక్కడ ఇంకొక స్టెప్ మిగిలి ఉంది అక్కడ. అంటే దాదాపుగా 80% అయిపోయింది మ్యారేజ్, 20% పెండింగ్లో ఉంది. తెల్లారి యోసేపు వచ్చి కలిసే లోపలే ఆవిడ వాంతు చేసుకొని గర్భం ధరించింది అక్కడ. ఏమనుకుంటాడు చెప్పు నీ భర్త? ఎవడు పెళ్లి చేసుకోడు. యోసేపు ఇంకా నీతిమంతుడు, అక్కడ అదే ఉంటుంది. యోసేపు ఒకవేళ లేదంటే ఈవిడ ఏం చేయాలంటే సనేడ్రిన్ దగ్గర తీసుకుపోయి చేతి నీళ్ళు తాగించాలి ఈవిడ చేత. అంతే కదా. భర్తతో సంబంధం లేకుండా గర్భవతి అయినప్పుడు శిక్ష ఏంటంటే బురద నీళ్ళు పోయాలి. నీళ్ళలో బురద వేసి ఉంటుంది, టెంపుల్లో ఉన్న ధూళిని తీసుకొని వచ్చి దానిలో పోసి దానిలో కలిపి ఆవిడకి తాగిస్తారు. అలా తాగిచ్చినప్పుడు ఆవిడ నిజంగా పతివ్రత గనక అయితే ఆవిడకి ఏం కాదు. ఒకవేళ ఆవిడ గనక తప్పు చేస్తే నడుం పడిపోద్ది, అక్కడే కుంటిదైపోయిద్ది, అక్కడే 2 కాళ్ళు పోతాయి, ఈడ్చుకుంటా బతకాలి జీవితకాలం. ఆ ఊరు చివరి పడేస్తారు అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటంటే యోసేపుకి డౌట్ వచ్చేసింది, ఏంటి అమ్మాయి ఏదో పేద కుటుంబంలో పుట్టింది కదా అని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను. వెనక్కి చెప్పేద్దామంటేనేమో అప్పటికి సగం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు గనక వెనకడుగు వేస్తే నా పరిస్థితి బాగోదు. ఈ అమ్మాయిని వెళ్ళి గబక్కనేమని అడిగానా, ఏంటి నువ్వు చేసిందని అవమానించినట్లు ఉంటుంది ఆడపిల్లల్ని. ఇంకా చాలా మంచోడు పాపం. చిన్న వాటికి టార్చర్లు పెట్టే భర్తలు ఉన్నారు ఈరోజు మన దగ్గర. ఉన్నారు. ఎవరితో ఫ్రెండ్ కనపడితే ఆడితో మాట్లాడిన అనుమానంగా చూస్తాడు. ఎవరో ఒక 10 నిమిషాలు వాళ్ళ అమ్మతో ఎక్స్ట్రా మాట్లాడినా, అమ్మతో మాట్లాడుతున్నావు ఇంకెవరితో మాట్లాడుతున్నావా అని వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన జీవితాల్లో చాలామంది. ఉరేసుకొని చచ్చిపోయిన మహిళలు ఉన్నారండి. పాపం ముంబైలో ఒక అమ్మాయి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంది. బాగా తెలుసు, నన్ను ఎప్పుడు అన్న అంటూ ఉంటుంది. పాపం ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ వాళ్ళ ఆయన బాగా అనుమానిస్తున్నాడట. ఎందుకంటే పాపం ఈ అమ్మాయి ఏమో ఎయిర్ హోస్టెస్, అందంగా ఉండాలి మరి, లేదంటే ఉద్యోగం తీసేస్తారు వాళ్ళు. మళ్ళాగా ఎడ్డి మడ్డికి వెళ్తే కుదరదు అక్కడ. కరెక్ట్ ఫిజిక్ కరెక్ట్గా ఉండాలి, బాడీ వెయిట్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి బిఎంఐ ఉంటుంది, బిఎంఐ ప్రకారంగానే ఉండాలి. వాళ్ళు కేజీ దగ్గర నిన్ను తీసేస్తారు ఉద్యోగంలో నుంచి. మొహం మీద ఒక్క మచ్చ ఉండకూడదు, మొహం మీద ఒక్క మచ్చ, ఒక పింపుల్ వచ్చినా తీసేస్తారు నేను. చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే వాళ్ళు బాగా రెడీ అయ్యాలి, చక్కని క్రీమ్లు ఏమైనా ఉంటే పూసుకోవాలి, ఎప్పటికప్పుడు డైట్ చేయాలి. ఆడేమో ఎట్ట పడితే అట్టు ఉంటాడు గబుగా. ఆడికి డౌట్, ఈ అమ్మాయి రెడీ అవుతుంటే, ఏంటి నువ్వు రెడీ అవుతున్నా, ఏందండి ఈ రాస్తున్నావు అని అప్పుడు చెప్తానే ఉంది. ఏమండి లేదండి మా జాబ్ అది, తేడా వస్తే తీసేస్తారండి బాబు, మీకు అర్థం కాదు, 80 లక్షల రూపాయలు అమ్మాయికి శాలరీ, తీసేస్తారంటే వాడు వినలా. లేదు నేను బాగోనని నువ్వు ఇంకెవరినో ట్రై చేస్తున్నావు. చాలా ఇబ్బందులు పెట్టాడు పాపం. కొద్దిగా అందంగా రెడీ అయినందుకు ఏం జరిగిందో తెలియదు, ఆ అమ్మాయి పాపం ఊరేసుకొని చచ్చిపోయింది. ఇలాంటి వెధవలు ఉన్నారు మన దగ్గర. ఉట్టు పుణ్యానికి భార్యల్ని ఆడిపోసుకునే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కానీ జోసఫ్ అలాంటోడు కాదండి. ఆ అమ్మాయికి ఇంకా గర్భవతి, ఇంకా ఎవరితో తిరుగుతుందనో చూడటమో కాదు ఇక్కడ జరిగింది కూడా. లేదంటే ఎఫ్ఐరో రోమరో ఆయన చెవికి రాల, డైరెక్ట్ కనపడుతున్నాడు గర్భం. డైరెక్ట్ కనపడదు. లేదండి నాకు పరిశుద్ధాత్మ వచ్చిందంటే నమ్మటానికి ఎవడు చెవిలో పూలు పెట్టుకోవాలి. గతంలో ఎప్పుడు ఇలా జరిగిందా? గతంలో కన్యకల గర్భాలు ఎప్పుడేం జరిగినాయా గత చరిత్రలో ఎక్కడైనా? ఇప్పుడు సారా అమ్మ గర్భవతి అయిందంటే ఎలిజబెత్ అమ్మని నమ్ముతారు ఎవరైనా. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ కూడా ఓల్డేజ్లోనే గర్భవతి అయిందండి. ఒకవేళ జకరియా దగ్గరికి వెళ్ళి ఏమండి నేను గర్భవతి అని అంటే నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి గాథలు చాలా ఉన్నాయి వెనక. సారమ్మకి అలాంటి ఇన్సిడెంట్ జరిగింది, సంసోనుల తల్లికి అలాంటి ఇన్సిడెంట్ జరిగింది, హన్నాకి అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సర్లేవే నువ్వు కూడా ఆ కేటగిరీలే అనుకుని వదిలేస్తాడు. పెళ్లి కాక ముందు పురుషుడు ముట్టుకొనక ముడుపు గర్భవతి అయింది.
సరే కన్య గర్భవతి కుమారుడు కానీ యశాగ్రంథం చూపిద్దాం అంటే అది హిబ్రూలో వేరుగుండిద్దాయా, తెలుగులో ఉన్నంత క్లియర్గా ఉంటుంది ఆడ కన్య కానీ. హిబ్రూలో వేరేగా ఉంటుంది. అల్మా వేలేదత్ బెన్ షెమో ఇమ్మానేల్ అక్కడ వేరేగా ఉంటుంది. బెతులా అని ఉంటుంది అక్కడ, ఆ క్లిస్టర్ వాడు ఉంటుంది అక్కడ హిబ్రూలో. అది చూపిద్దాం అంటే కుదరదాయా. చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆవిడికి. దాదాపుగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడట. అది మత్తయిలో ఉంటుంది మనకి. మత్తయిలో చదువున్నాను 1:18 కదరా, 19, 1వ అధ్యాయం మత్తయి 19. ఆమె భర్త అయిన జోసెఫ్ నీతిమంతుడై ఉండి, ఎవరట ఆయన పాపం, హీఈస్ రైచువస్నెస్, నీతిమంతుడట ఆయన. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనోళ్ళ కంటే పాపం సాటి ఆడదాన్ని అవమానపరిచే గుణం కూడా కాదు పాపం అయింది. అవమానం ఏంటండి, ఇంకోడైతే చాచి కొట్టేస్తాడు, చంపేస్తాడు. అసలు దోత ప్రత్యక్షమయ్యే లోపలే చంపేస్తాడు. అసలు ఆవేశం కదా మగాడికి, ఆవేశం కదా, నిజం తెలుసుకునే లోపలే. ఒక ఛత్తీస్గఢ్లో అట్టుకుంటా ఒక గాథ. ఎవడో ఒక పోకిరి వాళ్ళు ఏం చేశారంటే, ఇక పోకిరి వాళ్ళు అంటేనే పని పాట లేని వాళ్ళని అర్థం. ఎవరికి ఏ నెంబర్ వాళ్ళంటే వాళ్ళకి మైండ్లో ఏ నెంబర్ మీద వెళ్తే ఆ నెంబర్ కొట్టేసేవాళ్ళు. 798 ఏది వస్తే అది కొట్టేసేవాళ్ళు. ఫోన్ చేసేవాళ్ళు. గబక్కన ఏదైనా సింక్ అయితే కదా, ఏదో ఒక నెంబర్ దేనికో దానికి సింక్ అయింది అనుకోండి, ఆడపిల్లలు లేపారు అనుకోండి, హాయ్ ఎలా ఉన్నామని అంటాడు. మగవాళ్ళు లేపితే కట్టేస్తాడు ఫోన్. అలాగ ఒక రోజు ఒక అమ్మాయి నెంబర్ సింక్ అయింది ఒక ఇంట్లోది. అమ్మాయి ఫోన్ లేపింది, ల్యాండ్ లైన్ అంటే ఇక్కడ లేపితే అక్కడ వినపడితే, అక్కడ లేపితే ఇక్కడ వినపడింది. మీకు తెలుసో తెలీదు మరి దాని గురించి. హాయ్ ఎలా ఉన్నావు అన్నాడు. ఎవరు నువ్వు అనింది. అప్పుడే మర్చిపోయావా, ఫోన్ ఎవరైనా వింటున్నారా, మీ ఆయన ఏమైనా రికార్డింగ్, దొంగ మాటలు మాట్లాడాడు. మీ ఆయన ఏమైనా రికార్డింగ్లో పెట్టాడా, నేనులే పలానా సతీష్ని, ఏమనుకోకు, పెళ్ళి అయిపోయిన తర్వాత నన్ను మర్చిపోయావులే అని చాలా మాట్లాడాడు. ఈ అమ్మాయి నువ్వెవడో నాకు తెలియదు, అసలు ఎవడరా నువ్వు, మా ఇంటికి ఫోన్ చేసావంటే, సర్లే ఈ నెంబర్కి చేయొద్దంటే ఇంకో నెంబర్ ఇవ్వు, మరీ తెలియదని అయితే అనకు, మీ ఆయనకి చెప్పనులే అని. వాడు ఎంత చెయ్యాలో అంతా చేశాడంటే వాళ్ళ ఆయన అంతా వినేసాడు ఫోన్. ఇప్పుడు వచ్చి చెప్పినా నమ్మట్లా. అంటే ఆడు ఎవడో నాకు తెలియదు అని అంటే ఆడు చెప్తున్నాడు కదా, నేను విన్నా, నీ గురించి నాకు అప్పటికే తెలుసు. చివరికంటే అమ్మాయిని రోకలి బండు ఉంటే కొట్టాడండి, తల మీద పగిలిపోయిందండి, చచ్చిపోయిందండి. వాళ్ళ అత్త వచ్చి, ఈ లోపల వాళ్ళ అత్త కోపాలు కదా కోడల మీద, ఈ అమ్మాయి నిజమేరా, నువ్వు వెళ్ళిన తర్వాత తెగ ఫోన్లో మాట్లాడుతుంది. పాపం వాళ్ళ అమ్మతోనో వాళ్ళ నాన్నతో నీకేం తెలుసమ్మా, లేనిపోని అన్నీ చెప్పేసింది. ఆడికి ఇక విపరీతం, ఓ పక్క ఇది ఓ పక్క అది, రెండు చెవిలోకి ఎక్కేటప్పుడు చంపేశాడు అమ్మాయి. తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది వాడొక ఫ్రాడ్ గాడు, వాడు ఇలా చాలా మందికి చేశాడని తెలిసింది. అమ్మాయి చచ్చిపోయింది అక్కడ. కొంతమంది బీపీ ఎక్కువ మగాళ్ళకి. దట్స్ నాట్ ఏ గాడ్స్ లా, అది దేవుని చట్టం కాదు. దేవుడు దాన్ని కోరుకోవట్లేదు. దేవుడికి సహనం అంటే చాలా ఇష్టం. నువ్వు చాలా పాపాత్ముడు తెలుసా, నిన్ను చంపాలనుకుంటే దేవుడికి 5 సెకండ్లు చాలు నిన్ను కడముట్టించాలనుకుంటే. కానీ ఆయన సహించాడు. ఇంకా ఏంటంటే నువ్వు వ్యభిచారం తెలిసినా సహించాడు ఆయన. అది గాడ్ గ్రేట్యుయస్నెస్, అది ఆయన గొప్పతనం. నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈవిడికి చావో రేవో తెలియాల్సిన పరిస్థితిలో, శుభ్రంగా సంతోషంగా భర్తతో సంతోషపడాల్సిన వయసు, పెళ్ళంటే భర్తతో శుభ్రంగా హనీమూన్ వెళ్ళిపోవాల్సిన వయసు అది. అలాంటి టైం అది. ఆ టైంలో ఈవిడ గర్భం దాల్చింది అన్నప్పుడు ఆవిడ తన సుఖాలన్నీ ఏం చేసేయాలండి, వదిలేయాలి కదా. తన భర్త పక్కనే ఉంటాడు కానీ తన భర్త చేయకూడదు. తన భర్త పక్కనే ఉంటాడు కానీ తన భర్తను ముట్టకూడదు. ఎందుకంటే లోపల ఎవరున్నారు, దేవుని కుమారుడు ఉన్నాడు. తన కోరికల్ని చంపుకుంది, తన ఆలోచనలను చంపుకుంది, భర్తతో బాగుండాలి అన్న తన ప్యాషన్ని చంపుకుంది, తనకున్న సమస్త కోరికల్ని చంపుకొని బిగబట్టుకొని బ్రతికింది. ఎవరి కోసం? పెళ్ళయ్యి కూడా భర్తను తాకూడని పరిస్థితి ఈవిడిది. మరియా చాలా త్యాగం చేసింది, తన కోరికలను త్యాగం చేసింది, తన జీవితాలను త్యాగం చేసింది. ఆ తల్లి తన పరువును త్యాగం చేసింది, తన కీర్తిని త్యాగం చేసింది. చావుకు సిద్ధమైంది. తేడా వస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేద్దురు. ఆ కాలంలో అన్నిటికీ సిద్ధమై వచ్చింది. ఎవరు? క్రిస్మస్ అంటే ఒక తండ్రి త్యాగమే కాదు, ఒక కుమారుడి త్యాగమే కాదు. ఎవరి త్యాగం? ఒక మరియమ్మ త్యాగం కూడా దాగి ఉంది. దానితో పాటుగా ఇంకొక వ్యక్తి త్యాగం ఉంది. ఆయనే భర్త అయిన యోసేపు. ఎవరైనా పెళ్ళైన తర్వాత
ఏం చెయ్యాలో ద్వితీయోపదేశకాండానికి రండి ఒకసారి. యోసేపు త్యాగం మీకు అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయం 5 వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయం 5. ఈ ప్రక్రియలోనే వాళ్ళకి మ్యారేజ్ థర్డ్ స్టెప్ కూడా అయిపోయిందండి. ఈవిడ గర్భం దాల్చే సమయానికి థర్డ్ స్టెప్ కూడా అయిపోద్ది. మ్యారేజ్లో ఫుల్ఫిల్గా మ్యారేజ్ అయిపోద్ది వాళ్ళకి. ఇక భర్త అయిపోయాడు, సంపూర్ణ భర్తగా అయిపోయాడు. 24 అధ్యాయం 5 వచనం ద్వితీయోపదేశకాండం. ఏనానా? ఒకడు కొత్తగా అంటే కొత్తగా కపుల్స్ మ్యారేజ్ ఎప్పుడైతే జరుగుతుందో ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని ఎడల సేనలోకి వెళ్ళకూడదు. వాడు మళ్ళా వాడి వృత్తిలోకి వెళ్ళకూడదు. అతని పైన ఏ వ్యాపారం, అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు కనుక యూదులైతే, ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నా, పెళ్ళయిందంటే ఏడాది దాకా నువ్వు ఏ పని చేయడానికి ఇల్లే. తాపి పట్టకూడదు, పెయింట్ పట్టకూడదు, నాగలి పట్టకూడదు, నీ షాప్లో వెళ్ళి కూర్చోకూడదు, నీ ఉద్యోగాలు నువ్వు చేసుకోకూడదు. యూదుల్లో మ్యారేజ్ అయిందంటే 1 year దాకా గడప దాటి బయటికి రాకూడదు ఏ పని కోసం. కేవలం సంతోషంగా ఉండాలి భార్య భర్తలు, అంతే. చదవండి, అదే అంటున్నాడు అక్కడ. ఏడాది వరకు 365 days ఎలా ఉండాలమ్మా? తీరిక అంటే ఖాళీగా చక్కగా తీరికగా అతడు తన ఇంట్లోనే ఉండాలి. తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి. భార్యాభర్తల విధి ఏంటంటే యోధా సాంప్రదాయంలో పెళ్ళైన ఏడాది వరకు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలండి. అత్తయ్య మామయ్య అన్ని తెచ్చి పెడతారు శుభ్రంగా. వాళ్ళకి తిండి, తిప్పలు, బట్టలు, గొడ్డలు సమస్తం అన్ని ఇంట్లో తీసుకొచ్చి పెడితే వీళ్ళిద్దరు ఏం చేయకూడదు, భార్యాభర్తలు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అంతే. సింపుల్గా చెప్పాలంటే అది యూదా యొక్క సాంప్రదాయం. దేవుడు అదే చెప్పాడు. సేనలో కూడా వెళ్ళకూడదు. అంటే వాడు ఆర్మీ అయితే ఆర్మీ జవాన్గా కూడా పని చేయకూడదు. చివరికి మన కంపెనీలో కూడా 2 వారాలు లీవ్ ఇవ్వరు. ఇస్తారా? ఎవడెవడో మా బామ్మర్తి గారికి పెళ్ళి అయింది, మా వైఫ్ వాళ్ళ తమ్ముడికి. ఆడట పెళ్ళి అయితే తాళి కట్టాడు, ఉద్యోగానికి పోయాడు. అదేంట్రా అని అడిగితే, లేదు బావా ఆడు ఏడెత్తున్నాడు, మా కూడా చంపేస్తున్నాడు మమ్మల్ని, రానిడు అన్నాడు, ఉద్యోగం తీసేస్తాను అన్నాడు అని వాడు పాపం భయపడి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవడు ఉద్యోగానికి ఎవడు సెలవుడు పాపం, ఆడపిల్లలకి ఎవరు మగ పిల్లలకి ఎవరు. కానీ దేవుడు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో చూడండి సమాజాన్ని. చాలామంది పెళ్ళిళ్ళకు ముందే చేయాల్సిన ఏదో పనులన్నీ చేసేస్తున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళిళ్ళు కాకముందే పార్కులు అమ్మడి తిరగటం, గర్ల్ ఫ్రెండ్లు, ముద్దులు గిద్దులు అన్నీ అయిపోవడం, దరిద్రంగా అయిపోయి చివరికి పెళ్ళిళ్ళ సమయానికి చాలా నీచంగా తయారవుతున్నారు. అదే చెప్తా, దేవుడు మనల్ని చాలా అర్థం చేసుకున్నాడు. మీకు అర్థం కావట్లా. దేవుడు పెళ్లి చేసుకోవద్దురా అంటే నువ్వు తప్పు చేయి, ఒక అర్థం ఉంది. దేవుడు అసలు ఏ స్త్రీని ముట్టొద్దురా అన్నాడంటే నువ్వు తప్పు చేయరా పురుషుడానికి ఒక అర్థం ఉంది. అరే దేవుడు పెళ్లి చేసుకోమనే చెప్తున్నాడు, ఏడాదా ఖాళీగా ఉండమని కూడా చెప్పాడు పాత నిబంధనలో. అయితే అంటే ఆయన మనల్ని ఎంత అర్థం చేసుకున్నాడు. ఇంకెంతగానో తెలుసా, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు చదివారు కదమ్మా అది కూడా. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అధికారం లేదు, అవసరమైతే మీ మధ్య వాంఛలు కనుక చెలరేగితే మీరు వెళ్ళిపోండి, ప్రార్థన ఆపేసేయండి అని చెప్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకి ఎక్కడ కనపడ్డు. నువ్వు పూజలు చేసేటప్పుడు వేరుగా ఉండాలి, ఎట్టాంటి వాళ్ళు కనపడతారు. భార్యాభర్తలు ఇద్దరు కూడుకుంటే 40 రోజుల పాటు శాపాలు వస్తాయి, ఎట్టాంటి వాళ్ళు కనపడతారు మనకి. అర్థం చేసుకొని ప్రార్థన మధ్యలో కూడా వెళ్ళిపోరా బాబు అని ఇంత చక్కగా అర్థం చేసుకున్న మహానుభావుడు మనకి ఎక్కడ కనపడ్డు. మనిషిని దేవుడి కంటే బాగా ఎవడు అర్థం చేసుకోలేదు ఈ ప్రపంచంలో. అంత గొప్పగా దేవుడు 1 సంవత్సరం పాటు ఇంట్లో ఉండరా అని పురుషుడికి స్త్రీకి చెప్తే, ఈయన ఈ అయ్యగారికి పెళ్ళయింది పాపం. ఎవరికి? జోసఫ్కి. 1 ఏడాది సంతోషంగా ఉందాం అనుకున్నాడు. ఈ వడ్రంగి పనులు ఆపేసి, ఈ తిరుగులాట్లు ఆపేసి తన భార్యతో హ్యాపీగా ఉందాం అనుకున్నాడు. కానీ ఏం కర్మ పట్టిందో తెలుసా ఆయనకి పాపం. పరిగెత్తాల్సి వచ్చింది, ప్రాణభయంతో పరిగెత్తాల్సి వచ్చింది. గర్భవతి అయిన భార్యని గాడిదెక్కించి పక్కన పనోళ్ళలాగా పరిగెత్తాల్సి వచ్చింది. ఎంత పరిగెత్తాడు చూడండి ఇక్కడ. మత్తయి సువార్తనా ఇదే 2వ అధ్యాయము, ఇదే 2వ అధ్యాయం ఎక్కడికి వద్దామంటే 13 చదవండి. 2:13 మత్తయి 2:13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హెరోదు ఆ శిశువుని సంహరింపవలెనని ఆయన వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి. 1 ఏడాది ఇంట్లో ఉన్నాం అనుకున్నామేమో. ద్వితీయోపదేశకాండం చూసి మిస్టర్ జోసఫ్, దర్ ఈస్ నో ఛాన్స్ టు యూ. ఇక ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు ఇక్కడ.
అందరిలాగా నువ్వు సుఖపడటానికి రాలా. నువ్వు లేవాలి. నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఎంటబెట్టుకొని ఐగుప్తునికి పారిపోవాలి. నువ్వు పరిగెత్తాలి, అసలు అక్కడ ఉండకూడదు. నువ్వు ఏం పెట్టాడండి? పారిపో, ఇంట్లో ఉండక తీరిగ్గా పారిపో. నువ్వు ఒక అర్ధరాత్రి అండి ఆ బిడ్డను పట్టుకొని వాళ్ళ ఆవిని వేసుకొని గాడిద ఎక్కించి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 750 కిలోమీటర్లు పరిగెత్తాడండి ఆయన. మార్ధాన్ ఐడియా ఉందా మీకు? మార్ధాన్ అంటారు గ్రీక్లో, మార్ధాన్ అనే పట్టణం. రన్నింగ్ అండి. మార్ధాన్ అంటే ఏం లేదు, రన్నింగ్ రేసులు పెడుతుంటారు కదా. మార్ధాన్ అంటే అప్పుడు అలెగ్జాండర్ గారు ఏదో గెలుస్తాడు మొత్తానికి. ఆ వార్త చెప్పడానికి ఒకటి 50 కిలోమీటర్లు పరిగెత్తి అది చెప్పేసి వస్తాడు ఆడు అలెగ్జాండర్కి. అందుకని ఆ ఊరు పేరు, ఆడు చచ్చిన ఊరి పేరు మార్ధాన్. అందుకని ఆ పేరు పెట్టారు మార్ధాన్ అని. అంటే ఒక రన్నింగ్ రేస్ వచ్చింది. ఎవరికి? పరిగెత్తాల్సి వచ్చింది. 750 కిలోమీటర్ల చలిలో పరిగెత్తాల్సి వచ్చింది. భార్య బిడ్డనేమో గాడిద మీద ఎక్కించాలి, ఈయనేమో పరిగెత్తాలి, పారిపోవాలి అక్కడి నుంచి. ఎంత కష్టం ఆలోచించండి. నిద్రలు ఉండవు, అడవుల్లో పరిగెత్తాలి, ఊరు కాని ఊర్లు వెళ్ళాలి. ఓ పక్కనేమో భార్య, ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ అప్పుడే బిడ్డను గడింది. ఏమండి, బిడ్డను కన్నా పురిటోళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి పాపం. ఎంత నొప్పిగా, అంత పచ్చిగా ఉంటుందండి పాపం. అసలు వాళ్ళు లెగవలేరు, వాళ్ళ పనులు చేసుకోలేరు, కూర్చోలేరు, చాలా కష్టం. మరియమ్మ పాపం బిడ్డను గనంగానే కొన్నాళ్ళకే, అంటే ఆ రోజుల్లో చాలా కష్టం లేండి ఆ పరిస్థితులు. పరిగెత్తారండి పాపం, పరిగెత్తారు. ఐగుప్తునికి పరిగెత్తారట. ఐగుప్తును పరిగెత్తి పారిపోమని చెప్పిందట. నెక్స్ట్, నేను నీతో చెప్పేంతవరకు అక్కడనే ఉండని చెప్పి అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ ఆ శిశువుని, 1.5 year లేని ఆ బేబీని తోడుకొని, తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయాడట. అంటే ఊరు కాని ఊర్లో భార్య బిడ్డలు నిలుచుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జోసెఫ్ కూడా ఏం త్యాగం చేశాడు? తన సంసార జీవితాన్ని త్యాగం చేశాడు. సుఖంగా ఉండే తన హ్యాపీ లైఫ్ని ఏం చేశాడు? త్యాగం చేశాడు. క్రిస్మస్ అంటే తండ్రి కుమార మరియమ్మల త్యాగమే కాదు, ఇంకెవరి త్యాగం కూడా ఉంది? యోసేపు త్యాగం కూడా ఒక క్రిస్మస్లో దాగి ఉంది. అడుగడుగున క్రిస్మస్లో త్యాగం కనపడుతుంది. అడుగడుగున ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి త్యాగం మనకు కనపడుతూనే ఉంటుంది. ఇంకొక త్యాగం కూడా ఉందండి. ఇంకొక త్యాగం ఏంటంటే, గొర్రెల కాపర్లు ఏం చేశారట? మత్తయి సువార్తకి రండి, అది లూకాకి రండి ఒకసారి. లూకా సువార్త 2 చదువున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 8 చదువురా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. ఏం చేసేవాళ్ళట ఆ రోజుల్లో? రాత్రిపూట ఏ తోడేళ్ళు ఎత్తుకుపోతాయో, ఏ సింహాలు పులులు ఎత్తుకుపోతాయో అని కాపలాలు ఉంటారండి. రాత్రుల పూట కర్రలు పట్టుకొని కాపలాలు ఉంటారు అక్కడ. దేనికోసం ఆ కాపలా? ఆ గొర్రెల కోసం, తమ ఆస్తిపాస్తుల కోసం కాపలా ఉండేవాళ్ళట. కాపలాడు చుండగా కాచుకొని చుండగా 9 ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమను వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. 10 అయితే ఆ దూత, భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఆ మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువును పొత్తి కడుపులతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పగా. 13 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములోనికి దేవుని మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులు భూమి మీదకు సమాధానము కలుగునుగా కానీ ఆ దేవుని స్తోత్రము చేయుచుండిరి. 15 ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు, జాగ్రత్తగా గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నందున మనం బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండని ఒకడితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. సంఘటన జెరూసలేం. ఈయన పుట్టింది అక్కడ ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్ల పాటు త్వరగా వెళ్ళారట. దూత ప్రత్యక్షమైంది. ఆ దూత ప్రత్యక్షతను చూచి ఆ గొర్రెల కాపరులందరూ వెంటనే పరిగెత్తుకొని వెళ్ళారు. 6-7 కిలోమీటర్లు. పేటను వదిలేశారు, త్యాగం చేసేశారు. ఒక కాపరికి గొర్రెలు అంటే చాలా ప్రాణం, వాటిని ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటి తన ఆస్తుల్ని, అలాంటి తమ గొర్రెల్ని, గొర్రెలు అంటే ఆ రోజు ఆస్తులతో సమానం అండి, సింపుల్.
ఈ రోజుల్లో పొలాలు ఎట్లానో ఆ రోజుల్లో గొర్రెలు అలాగా పశు సంపద అంటారు. ఆ రోజుల్లో పశు సంపద అయిన తమ ఆస్తుల్ని తమ గొర్రెలను వదిలేశారు. మరి గొర్రెలను వదిలేస్తే తినవా? ఏమొచ్చి తినవా? తోడేలు వస్తాయి రావా? కాసుకూరు ఉంటాయి అక్కడ, ఎవడు కనపడడు అని లాక్కొని వెళ్ళిపోతాయి. మనకు దావీదు గారి సంఘటన తెలుసు కదా. ఓ రోజు నేను గొర్రెలు కాసుకునేటప్పుడు ఓ పెద్ద తోడేలు వచ్చింది, దాంతో పోరాటం చేశాను, ఎలుగు వచ్చింది అంటాడు, సింహం వచ్చింది అంటాడు. ఆ రోజులో కామను గొర్రె దొరికినట్టు పట్టుకొని పారిపోతాయి. ఇప్పుడు కాపురులు అందరూ వేటిని వదిలేశారు? గొర్రెలను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిద్ది అంటారు? ఏ తేడోలు వచ్చి తినిద్దో తెలియదు, ఏ పులి వచ్చి తినిద్దో తెలియదు. అంటే ఇప్పుడు వాటిని కూడా ఏం చేశారు? వాళ్ళు త్యాగం చేసేసారు. ఇక తూర్పు దేశపు జ్ఞానులు అయితే తమ ఇళ్లను వదిలేసి, తమ భార్యలను వదిలేసి, తమ పిల్లలను వదిలేసి 2 సంవత్సరాలు ప్రయాణాలు చేసి వాళ్ళేమో వాటిని త్యాగం చేసేసారు. ఎన్ని త్యాగాలు ముడిపడ్డాయో చూడండి, ఇక్కడ ఎన్ని త్యాగాలు కలుస్తున్నాయో చూడండి. ఈయనలో చివరికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈయన ఏం చేశాడు చెప్పండి? ఈయనేమన్నా సుఖపడ్డా? ఈయనేమన్నా సుఖపడ్డా? వాళ్ళందరూ చేసిన త్యాగానికి 1000 రెట్లు త్యాగం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే తిండి తినటానికి కూడా టైం లేదు ఆయనకి. యోహాను సువార్త అండి, యోహాను సువార్త అంటే ఎంత త్యాగం! క్రిస్మస్ అంటే ఒక త్యాగం. యోహాను సువార్త, యోహాను కంటే కూడా మార్కు బాగుంటది. మార్కు సువార్త 3:20 చూడండి. మార్కు సువార్త 3:20 చూడండి. ఏమా? ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు పాపం అప్పుడే అన్నం తిందామని వచ్చాడండి. ఆకలయ్యి స్వస్థతలు చేసి చేతుల్లో నెత్తి మీద పెట్టి జబ్బలని లాగేసి తిరిగి కాళ్ళు. ఈ రోజుల్లో మనలా ట్రైన్లు బస్సులు లేవు కదా, తిరుక్కుంటా పోవాలి పాపం. అప్పుడు ఆకలి మీద ఇంటికి వచ్చాడు ఆయన. ఆకలి మీద ఇంటికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి అలాగా అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుందాం అనుకునే సమయానికి జనాలు వచ్చేసారండి చుట్టుపక్కలన. ఏం జరిగిందట? కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఏం లేదట ఆయనకి? కడుపు నిండా తినటానికి కూడా ఖాళీ లేదు ఆయనకి. 6వ అధ్యాయంలో కూడా చూడండి. ఈ సంఘటన 1-2 సార్లు కాదు, ఆయన భోజనాన్ని తినలేదన్న మాట ఎన్నోసార్లు మనకు బైబిల్లో ఉంటుంది. 6:31 తీయండి. మార్క్స్ వార్త 6:31 చూడండి. మార్క్స్ వార్త 6:31. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకున్నట్టు అని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చి చూపవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేదు. ఎన్నిసార్లు అండి ఇప్పటికిది? ఇంకా మరి యోహానులో చదవండి, మత్తయిలో చదవండి, వేరు సందర్భాల్లో భోజనం చేయటానికి ఆయనకు అవకాశం లేదట. అంటే మన కోసమైన పరలోక సింహాసనాన్ని కాదు, కనీసం 4 తిండి మెతుకులు తినే అవకాశాన్ని కూడా కోల్పోయాడు ఆయన. మనందరం నాకు తెలిసినంత వరకు తిండైనా ప్రశాంతంగా తినాలని కోరుకుంటాం, అవునా? ప్రశాంతంగా కూర్చొని చక్కగా నీరాన్ని దగ్గర పెట్టుకుని వంటలన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ పొద్దుగోలు లెగిసి వెళ్ళకుండా మధ్యలో అన్నం తినేటప్పుడు లెగిసి తేవైనామంటే ఎక్కడ లేని కోపం వచ్చింది భార్యకి. అన్ని దగ్గర పెట్టుకోవాలి, అక్కడే దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా నీళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా తిని ప్రశాంతంగా మాట్లాడుకుంటా, సినిమాలు చూస్తా, సీరియల్ చూస్తా, ప్రశాంతంగా తింటాం. మనం కడుపు నిండా తింటాం. ఆయనకు ఆ పరిస్థితి లేదు. 4 ముద్దలు నోట్లో పెట్టుకునేటప్పుడు ఎవడో ఒకడు వచ్చేవాడు, అయ్యా కుష్ఠరోగం వచ్చిందయ్యా, అక్కడే చేతులు కడుక్కొని వెళ్ళిపోయేవాడు. ముద్ద నోట్లో గొంతులోకి దిగేటప్పుడు ఇంకోటి ఎవడో వచ్చాడు, అయ్యా మా ఇంట్లో పలానా వాడు చచ్చిపోయాడయ్యా, పళ్ళెం పక్కన పెట్టి వెళ్ళిపోయేవాడు. తినటానికి కూడా టైం లేదు. భోజనాన్ని కూడా ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఇంకా దేన్ని త్యాగం చేశాడో చూడండి. ఇంకా యోహాను సువార్త 4:7 రండి. చివరికి తిరిగి ఆయనకి నీళ్లు తాగడానికి కూడా టైం లేదటండి సువార్తల ప్రకారంగా. 4:7 చదువున్నాను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఏమడిగాడు? దాహం. చివరికి సిలువ మీద కూడా ఆయన ఏమడుగుతాడు? నీళ్లు తాగటానికి కూడా లేదండి పాపం. ఆ భోజనం ఎలాగో లేదు పాపం ఆ కడుపుకి ఎలాగో భోజనం వల్ల నీళ్ళైనా తాగాలిగా, నీళ్లు కూడా దొరకట్లా. చివరికి మీకు తెలుసు ఇంకో మాట అంటాడు ఆయన, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు దళవాల్చుకున్నట్టుకు భోజనము త్యాగం, నీరు త్యాగం, గూడు త్యాగం. ఇంకోటి ఏం త్యాగమో చెప్పమంటారా? ఇంకా రండి, యోహాను సువార్త
మార్క్కి రండి, బాగుంటుంది. మార్క్ 4:37 తీయండి. మార్క్ 4:37 తీయండి. మార్క్ 4:37 తీయండి. 4:37 నాన్న. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద ఏమెక్కాడటండి? దోణి ఎక్కాడటండి. దోణి అంటే తెలుసుగా మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? మీరు ఇక్కడెక్కడాక మీకు సముద్రాలు. దోణి ఏమంటే దోణిలో స్థిరంగా ఉంటామా అటు ఇటు ఊగుతూ ఉంటుంది చెప్పండి. అలలకి ఏమైద్ది? నిద్ర పట్టదు. ఆ లోపలంతా కప్పుడు అలవాటు అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ కొత్తగా ఎక్కిన వాడికి అయితే లోపల తిరుగుతూ ఉంటుంది. ఒకసారి మేము అండమాన్ ఐలాండ్స్కి వెళ్ళాం. అండమాన్ నికోబార్ టెర్రీ బ్లేర్ ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎక్కిచ్చారు. ఇక్కడ చెన్నై పుదుచ్చేరి దగ్గర ఎక్కిచ్చారు. ఏదో చిన్న దోణి ఏదో అక్కడ తమ్ముళ్ళు ఎక్కిచ్చారు. అది ఏమంటే ఎక్కామో అప్పుడే మబ్బట్టేసి అప్పుడే కురుస్తుందండి, వర్షం తీవ్రత పెరుగుతుంది. అసలు ఒకడైతేనండి పాపం అది ఊగుడికి నా పక్కన ఉన్నవాడైతే పడిపోయాడు పాపం సముద్రంలో. అక్కడ అందరూ గజెత్తకాలు కాబట్టి గబక్కని వెళ్ళి మళ్ళీ ఆయన పైకి లేపి వాళ్ళు భయపడి ఉనికి చచ్చారు జనాలందరూ. అన్నా కూలిపోతుంది, కుప్ప కూలిపోతుంది. ఈ లోపల దేవుడి దేవాల మళ్ళీ నిమ్మలించడం, అటు నుంచి మళ్ళీ ఒడ్డుకు రావటం చాలా కష్టం. బయట దిగంగానే అందరికి వాంతులు అయిపోయినాయి అసలు. అలాంటి పరిస్థితి. దోణి అలమరనట. ఆయన ఏం చేశారట? ఆయన పరిస్థితి ఏంటో చూడండి. అక్కడ తలగడ మీద తలవాల్చుకున్నటకు నిద్రించుచుండను. ఏమొస్తుందట అక్కడ? తుఫాన్ వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? పెద్ద తుఫాన్ వస్తుంది, పెద్ద హరికేన్ వస్తుంది అక్కడికి. ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏమంటే అంత పెద్ద తుఫానులో స్పృహ లేకుండా నిద్రలో ఉన్నాడంటే ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి. అవునా కదా? అప్పుడప్పుడు అండి బాగా అలసిపోతాం కదండి. నా పరిస్థితి ఏంటంటే నిన్న మధ్యాహ్నమే నేను అలా గుంటూరులో దిగా. ఆ అంతర్వేది మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి నేను అంతర్వేది అని, ఆ తర్వాత ఇంకా చాలా తిరిగామటు. అటు తిరిగి ఆ పోతవరం, అంతర్వేది, వెస్ట్ గోదావరి అంతా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నా మధ్యాహ్నం 1 అయింది. బాగా నిద్ర వచ్చేస్తుంది, నిద్ర లేవు నాకు అసలు. బెడ్ మీదకి వెళ్ళంగానే బెడ్ మీద, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా ప్రస్తుతానికి. మా ఆవిడ వాళ్ళ పుట్టింటికి పోయింది, క్రిస్మస్ కదా అని పంపించేసి. నేను కూడా సేవలో ఉంటున్నాలే పాపం ఎందుకని పంపించాను. ఇంటికి వెళ్ళేటప్పటికేమో అన్నీ అక్కడే ఉన్నాయి. నాకేమో పక్కన నిద్ర వస్తుంది. అక్కడ పనుకోవాలంటే అన్నీ అడ్డుగడ్డుగా ఉన్నాయి. ఇక అక్కడ వంటగది ఉంటే లోపలికి వెళ్ళి పనుకున్నానండి. ఎప్పుడు లేచానో తెలియదు. లేచేటప్పటికి 7 అయింది నాకు. మళ్ళీ వెంటనే 9-10 ట్రైన్ నాకు కాకినాడకి. అన్నం కూడా తినలా నేను. రాత్రి టిఫిన్ కూడా తినకుండా మళ్ళీ బట్టలన్నీ సర్దుకొని మళ్ళీ లగేజ్ సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరితే కొడితే మళ్ళీ ఈరోజు వచ్చి 5ంటికి పడ్డాను ఇక్కడ. అంటే ఎట్లా నిద్రపోతామో కూడా తెలియదు. ఆ కష్టం, ఆ కళ్ళని పీక్కుపోతుంటే, లాక్కుపోతుంటే. ఆ ట్రైన్ల పరిస్థితి మామూలుగా ఉన్నది. అర్ధరాత్రి 3ంటికి అంటాడు, అది అటు ఇటుగా టైం. అది ఇప్పుడు 9ంటికంటే నిద్రపోవచ్చు, 5ంటికంటే నిద్రపోవచ్చు. అటు 3ంటికి దిగటం, 4ంటికి ఎక్కడం అంటే ఎక్కడ నిద్రపోతే ట్రైన్ మిస్ అయిపోద్దాం. ఒకసారి ఇలానే ఇక్కడే కంచుమర్రి దగ్గర ఏదో సభ ఉంటే వచ్చాను నేను. 5ంటికి కంచుమర్రిలో దిగాలి. అది ఆ దగ్గరలో ఎక్కడో మొత్తానికి భీమవరం దగ్గర పెట్టుకుంటా. కంచుమర్రికి వెళ్ళాలి, భీమవరం నుంచి భీమవరంలో దిగాలి. 5ంటి దాకా మెలకుగా ఉన్నానండి నేను. ఎందుకో కానీ 5:20కి దిగాలి. అప్పుడే నాకు నిద్ర తట్టుకోలేక నిద్రపోయా. కట్ చేస్తే ఒడిస్సాలో దిగా నేను. నాకేం అర్థం కాదా నాకు. అది నేను లెగిసేటప్పటికి ఒక భయంకరమైన పల్లెటూరు, తెలుగు భాష కనపడట్లేదు అక్కడ. అంటే కష్టం అలా ఉంటుంది. పైన కోట్లు వేసుకుంటే సరిపోదు, లోపల కూడు కూడా ఉంటుంది కొన్నిసార్లు. అసలు క్లాసులు అన్నీ అదే. అంటే ఏదో పెద్ద త్యాగం చేశానని మీకు చెప్పట్లా. నాదొక ఆఫ్టర్ ఆల్ ఆయన కాలు గోటు మీద ఉన్న వెంట్రుకు పవరు. ఇక ఆయన ఎన్ని తిరుగుళ్ళు తిరుగుంటాడు, ఎన్ని దేశాలు తిరిగాడు, ఎంత కడుపు మార్చుకున్నాడు, ఎంత ఆకలేసి ఉంటుంది, ఎంత ఆహారం లేక ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు. చివరికి ఒక పెద్ద తుఫాను వస్తున్న మనిషికి స్పృహ లేదంటే ఎంత కష్టపడితే ఆ దిశలోకి వెళ్ళిపోతాడు ఆయన. అది మీకు నేను తెలియజేయాలనుకుంటుంది. ఆయన నిద్రపోతున్నది మీరు చూస్తున్నారు, నేను అది చూడట్లా. అంత పెద్ద తుఫాను వస్తుంటే తండ్రి నాయనా ప్రజలకు భయపడతంటే నువ్వేంటి లెగవట్లేదంటే ఎంత కరువులో ఉన్నావు నువ్వు నిద్రలో. ఎంత నిద్ర కరువు వచ్చేసింది నీకు అంటే చివరికి ఆయన దేన్ని కూడా త్యాగం చేశాడు? నిద్రని కూడా త్యాగం చేశాడు. ఆయన పరిస్థితి ఏంటో చెప్పమంటారంటే సింపుల్గా, ఆయన పుట్టింది ఆయన సొంత ఊరిలో కాదు, అవునా కదా? రైట్. ఆయన పనుకోబెట్టింది కూడా ఎక్కడ కాదు, ఆయన బెడ్లో ఆయన పనుకోబెట్టలా. ఆయన ఉయ్యాల కాదు, అది ఎవరిదో
చివరికి ఆయన సమాధి చేసిన సమాధి కూడా అయింది కాదు. అది కూడా ఎవరిది? ఇల్లు అయింది కాదు, పుట్టిన స్థలము అయింది కాదు, చివరికి సమాధి చేసిన సమాధి కూడా అయింది కాదు. అంటే జీవితంలో ఆయన ఏది సంపాదించుకోలేదు. చివరికి ఒక సమాధి పెట్టిన కూడా సంపాదించుకోలేకపోయాడు మహానుభావుడు ఆయన ఈ లోకానికి వచ్చి. అందుకని మంచి మాట ఉంటుంది చూడండి, మంచి మాట ఉంటుంది చూడండి. ఇన్ని కష్టపడ్డాడు. అందుకని రోమిలకు రాసిన పత్రికలో కూడా మంచి మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 15:3 చదవండి. రోమన్స్ లెటర్ 15:3 కూడా చదవండమ్మా. రోమిలకు రాసిన పత్రిక 15:3. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదట ఆయన. ఏం సంతోషపరుచుకోలేదట ఆయన? ఇప్పుడు మీకు కావాలనుకుంటే మీ ఇష్టమైన కూరలు వండుకోవచ్చు మీరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. వంకాయ తినాలనిపిస్తే వంకాయ, ఇంకా చికెన్ వండుకోవాలంటే చికెన్, బిర్యానీ వండుకోవాలంటే మీ ఇష్టం. విత్-ఇన్ సెకండ్స్లో హోటల్కైనా వెళ్ళొచ్చు, పార్సల్ అయినా తెచ్చుకోవచ్చు, ఇంట్లోనైనా వండుకోవచ్చు. ఇష్టమైనట్లుగా ఎంతైనా తినొచ్చు, ఏది ఇష్టమైతే అది తినొచ్చు. మనం చాలా సంతోషంగా ఉన్నామండి. నన్ను అడిగితే అంటే మనం అంత సంతోషంగా ఎవరు లేరండి. మనకి ఇల్లులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మంచి అనుకున్న బట్టలు, అనుకున్న రంగు బట్టలు, అనుకున్న వెలలో కొనుక్కుంటాం, ప్రశాంతంగా ఉంటాం. మనకు వీలు కుదిరినప్పుడు వస్తాం, హ్యాపీ. మన లైఫ్ చాలా హ్యాపీ. నన్ను అడిగితే మనం చాలా సంతోషంగా ఉన్నాం, మనల్ని మనం చాలా సంతోష పెట్టుకుంటున్నాం మనం. కానీ ఆయన తన్ను తాను సంతోషపరుచుకున్నటకు, చదువునాను, సంతోషపరుచుకొన లేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్టు ఆయనకు సంభవించెను. అంటే చివరికి ఆయన జీవితంలో ఏది ఆయనకంటూ లేకుండా బ్రతికాడు ఆయన ఈ లోకంలో చివరికి. అందుకని ఆయన గురించి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు బాగా అర్థం చేసుకున్నాడండి ఆయన. కొరింథీయులకి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8:9. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి. ఎవరట ఆయన? గతసారి కూడా నేను ఇక్కడ ఈ సందర్భం వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను. వచ్చి ఉండొచ్చు మీలో చాలా మంది. వన్స్ అగైన్ ఐ రిపీట్ దట్ ఎగ్జాంపుల్. అదేదో బిచ్చగాడు అనే సినిమాలో వాడు ఒక బిలియనీరాడు. ఆ సినిమాలో బిచ్చగాడు అనే సినిమాలో విజయ్ ఆంటోనీ నటించాడు. ఈజ్ వెరీ బిలియనీర్. అలాంటి బిలియనీరు వాళ్ళ అమ్మ కోసం ఏం అవతారం ఎత్తుతాడట? 40 రోజులు బిచ్చగాడు అవతారం. చాలా గొప్పగా చూసారండి ఆ ఫిల్మ్ని. తమిళనాడులో అయితే దానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. తమిళ గవర్నమెంట్ చాలా అవార్డ్స్ ఇచ్చింది దానికి. ఈ మధ్యకాలంలోనే వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది ఉరేసుకొని. వాళ్ళ ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా? అసలు దేవుడు లేడు, తొక్కలేదు, తీసిపడేయండి అనింది. వాళ్ళ ఆవిడ పక్కా క్రిస్టియన్, మళ్ళా ఫాతిమా యాంటోనీ. అంటే చిన్న చిన్న కష్టాలు వస్తేనే దేవుడు లేడు అనుకునే జాతి అయిపోయింది మన జాతి. కానీ నిజంగా చూడండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వాడేదో ఒక సినిమాలో జరుగుతున్నాయి అవన్నీ, డబ్బులు నిడిచిపెట్టి భూలోకానికి రావటం ఏదో. కానీ బైబిల్లో నిజంగా జరుగుతున్న కాదు అది. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దరిద్రత వలన, దేని వలన? దారిద్ర్యం వలన, అంటే తన లేమి వలన, తన దరిద్రత వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను అని చెప్తుందండి బైబిల్. అంటే చివరికి క్రిస్మస్ అంటే అర్థమైందంటే దేవుడు దరిద్రుడైన వేళ, అంతే. క్రిస్మస్ అంటే అర్థమైంది, దేవుడు దరిద్రుడైన వేళ. క్రిస్మస్ అంటే పరలోకంలో ఉన్న పరమాత్ముడు పాపిష్టి మనుషుల కోసం పురుగులా చచ్చిపోయిన వేళ. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. చివరికి ఆయన పుట్టినప్పుడు, లేదంటే ఆయనకి హెరాడ్ ద గ్రేట్ గాడు, మహాహెరోద్ గాడు ఏం చేశాడు? ఆయన పుట్టినప్పుడు ఎంతమంది పిల్లల్ని చంపేశాడమ్మా? 2 సంవత్సరాలు. అంటే చివరికి ఆయన కోసం పిల్లల ప్రాణాలు కూడా త్యాగం. ఏమి త్యాగం? పిల్లలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎవరిని రక్షించడానికి? ఆయన్ని తప్పించడానికి. వాళ్ళ ప్లేస్లో పసి హృదయాలు చచ్చిపోయినాయి, పాల బుగ్గలు చచ్చిపోయినాయి, చిన్నపిల్లల గొంతులు తెగిపోయినాయి. ఎవరి కోసం? క్రిస్మస్ అనే దాన్ని నీకు ఇవ్వాలని. తండ్రి త్యాగం, కుమారుడి త్యాగం, మరియమ్మ త్యాగం, యోసేపు త్యాగం, చివరికి చిన్న పిల్లల త్యాగం, చివరికి గొర్రెల కాపరుల త్యాగం, జీవితం త్యాగం. నువ్వేం త్యాగం చేస్తున్నావు చెప్పు ఫైనల్గా. అది ఇక్కడ పాయింట్. చివరికి అక్కడే వచ్చాగిద్ది. నువ్వేం త్యాగం చేశాను ఈ లైఫ్లో దేవుడి కోసం? ఏనాడైనా నిద్రలేని రాత్రులు గలిపారా?
ఆ? చెప్పండి ప్రియులారా. ఒకసారి అండి మనం కళ్ళు మూసుకుంటే మన దేవుడి కోసం ఏం చేశాము అన్నప్పుడు మెదలాలండి మైండ్లో కొన్ని. దేవుడికి కూడా, దేవుడికి ఒక అబ్రహాం అనగానే చిన్నపిల్లల చంపిన ఘటన గుర్తు వస్తుంది, ఇస్సాకు ఘటన. యేసుప్రభు అనగానే ఇక లెక్కలేనని సంఘటనలు గుర్తొస్తాయి దేవుడికి. అపోస్తుడైన పౌలు అయితేనట దిగంబరుడిగా ఉన్నాడట. ఎలాగా? బట్టలు లేవటండి. తిమోతికి చెప్తాడు, తిమోతి గోచి గుడ్డ కూడా లేదురా నాకు కప్పుకోవటానికి, అంగీని తీసుకురారా బిడ్డ అంటాడు. ఆయన కోరికలు చూడండి, మన కోరికలు పట్టుచీరలు. మనం ఏం కోరుకుంటాం? నాకు మంచి పట్టుచీర కావాలండి అని ఇద్దాలి ఆయన్ని. నాకు మంచి ఫోన్ కావాలండి, క్రిస్మస్ దగ్గర పడిందండి, అందరూ కొత్త కొత్త బట్టలు వేస్తారండి, నాకు కూడా కొత్త బట్టలు కావండి అని అడుగుతుంది భార్య, అడుగుతారు పిల్లలు, తెస్తాడు యజమాని. ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? కొత్త బట్టలు కాదు, అంగీ. అంగీ అంటే ఓ సొక్క, అది కూడా లేదు ఆయన. బట్టలు లేకుండా అడవుల్లో బతికాడు తెలుసా? పౌలు జీవితాలు చదవండి. బట్టలు లేకుండా చేతులతో కప్పుకున్నాడు మానాలను. ఆయన లేవు. ఎందుకు లేవు? యేసుప్రభు చెప్పాడు కదా, నీకు 2 బట్టలు ఉంటావు బట్టే అని. అందరికి త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఉన్న ఒక బట్ట అడవుల్లో తిరిగి ఎవడో పట్టుకొని రాళ్ళు తీసుకొని కొడతాం, రాళ్ళు తీసుకొని కొడితే ఇస్త్రీ చేసినట్టు ఉండిద్దా? చినిగిపోతాయి. ఏమీ లేవు. చిన్నప్పుడు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చినిగిపోయిన చొక్కాలు వేసుకుంటే ఎట్లా ఉంటుందండి? చిన్నప్పుడు కుట్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం బీదవాళ్ళు. ఇప్పుడు ఇంకా జనరేషన్లో లేదులేండి. ఇప్పుడు జనరేషన్ నాకు తెలిసి చాలా రిచ్ కిడ్స్. అమ్మా నాన్నలు, మా నాన్న చిన్నప్పుడు ఏమీ లేకపోతే వెనక మన చొక్కా చినిగిపోతే మా అమ్మ అలా దారం వేసి కుట్టి పంపించేది. బాగా గుర్తు నాకు. ఎన్నో కష్ట నష్టాల నడుమ ఫీజులు కడతానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఆళ్ళకాళ్ళు ఈళ్ళకాళ్ళు పట్టుకునేవాడు మా నాయన. ఆయనకు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇలా త్యాగం చూసినప్పుడు మనకి ఇంత బాధని గుండె పిండేస్తే, దేవుడు మన పట్ల చేసిన త్యాగానికి ఏం 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 ఇవ్వాలి చెప్పండి? మన గుండె. నన్ను అడిగితేనండి, దేవుడి త్యాగం మనకు అర్థమైతే మన గుండె పగిలిపోద్దండి. మన గుండె పగిలిపోద్ది. ఎందుకంటే ఇంత త్యాగమా నా కోసం? ఎవరు నా కోసం? నా కోసమా? మన తల్లిదండ్రులు కూడా చేరే, మన బిడ్డలు కూడా మన కోసం అంత త్యాగం చేయరే. దేవుడు అంత త్యాగం చేశాడు మన కోసం అంటే అవును అని బైబిల్ చెప్తుంది మనకి. చివరికి ఏవీ లేని పరిస్థితుల్లో నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఆయన ఎలా సిలువేశారని, ఆయన చివరికి బట్టను కూడా చింపేశారట. ఎందుకు చింపేశారు? 2 బట్టలు ఉంటే ఒక బట్ట ఇవ్వమన్నందుగా ఉన్న బట్టలు చింపేసింది ఆయనకి. అరే కొడితే ఒక చంప చూపించరా అన్నందుక చంప అంతా వాసిపోయేటట్టు కొట్టింది ఆయనకి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమన్నందుక దాహం వేసినప్పుడు చిరకిచ్చింది ఆయనకి. త్యాగం. క్రిస్మస్ అంటే సంబరాలు కాదండి. చాలామంది క్రిస్మస్ అంటే సంబరాలు, డ్యాన్సులు, ఆటల పోటీలు, క్రిస్మస్ తాత టోపీలు, ఇవి. దట్స్ నాట్ ఏ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏడుపు. మన దేవుడు మన కోసం చేసిన త్యాగం గుర్తొచ్చినప్పుడు సంతోషం కాదు, ఏడుపు వస్తుంది జీవితానికి. ఇంత త్యాగం చేశాడా అని తలుచుకున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంటది. మనం ఏడ్చి ఆయనలా బ్రతకటానికి మరింత సిద్ధపాటు అవుతూ ఉంటాం మనం. అందుకనే దేవుడు పుట్టినరోజు రాయించలా మనకు బైబిల్లో క్లియర్గా. ఎందుకంటే తెలుసు ఆయనకి. మోషే శవం కూడా ఎక్కడుందో చెప్పలే, ఎందుకంటే తెలుసు ఆయనకి. మందసం ఎక్కడుందో ఇంతవరకు చెప్పలా. ఆ రోజు నుంచి తెలుసు ఆయనకి, నువ్వు దొరికితే పండగ చేస్తావు తప్ప ఆలోచించవని. దేవుడు 10 ఆజ్ఞలు రాసినప్పుడు మోషే పగలగొడతాడు. దేవుడు మోషేనేమో అండవు. ఎందుకనలా? అరే నేను ఇంత కష్టపడి రాశాను కదరా మోషే, నీకు ఏంది ఇంత కోపం వస్తే పగలొట్టేస్తావు అనలా. దేవుడు సంతోషించి ఉంటాడు నాకు తెలుసు. ఎందుకంటే అది దొరికిందంటే వెళ్ళారు దండం పెట్టి దాన్ని రాయి దేవతం చేస్తారు వాళ్ళు. తెలుసు ఆయన. మీకు గుర్తుందా? నెహుష్ట అనే దేవతను చేశారు వాళ్ళు ఆ రోజు. ఆ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చేస్తాడు కదా కాట్లు వేసినప్పటి నుంచి. ఆ తర్వాత ఆ పాము ద్వారా దేవుడు మనల్ని రక్షించాడన్నది పక్కన పెట్టేసి ఆ పామే మనల్ని రక్షించిందని చెప్పి నాగపాము దేవత చేసి పొట్ల పాలు పోసారు వాళ్ళు ఆ రోజుల్లో. దేవుడికి తెలుసు. అందుకని ఈనాటికి మందసం ఎక్కడుందో ఎవరికి తెలియదు. అప్పుడెప్పుడు యోషియా టైంలో కనపడుతుంది మనకు చివరిసారి మందసం, ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్, అరుణ్ హషిట్ అంటారు దాన్ని. ఆ తర్వాత మనకి ఇంతవరకు కనపడలా. ఎవడో దొంగ మాటలు చెప్తాడు, ఆ కొండ కింద కనపడింది కలవరిలో ఆడేదో రక్తం బొట్లుగా, ఎన్న అబద్ధాలే. పిల్లలు నేటికి అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే కనపడిందంటే దానికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. అందుకని ఆయన కనపడాలి. అందుకనే పుట్టినరోజు కూడా రాయించలేదు ఆయన స్పెషల్గా ఈ గడియ ఈ నిమిషం అని. ఎందుకంటే ఆ రోజు వస్తే తట్టుకోలేము మిమ్మల్ని. మీరు ఆలోచించరు, పండగలు చేస్తారు.
అందుకనేనండి క్రిస్మస్ అంటే ఒకటే ఆలోచించుకోండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి చక్కగా సినిమాలు చూస్తాం, కొత్త కొత్త సినిమాలు వేస్తారు కదా, నాకు తెలిసి మీరు అప్డేట్ చూస్తారు, నాకు తెలియదులేండి. నేను ఇంట్లో ఉంటే నాకు టీవీలో ఓపెన్ చేసేది అప్డేట్స్ చూసేది. క్రిస్మస్ అంటే నాకు తెలిసి ప్రతి పండుగ కొత్త కొత్త సినిమాలు వేస్తాడు, లేటెస్ట్ మూవీస్ వేస్తాడు. శుభ్రంగా మీరు కూడా నాకు తెలిసి పలావులు వండుకొని ఉంటారు ఈ పాటికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి ఇప్పుడు రెడీగా, లేదంటే ఎక్కడైనా పెడతారేమో. మరి ఇక్కడ పెడతారా? వంట కార్యక్రమం తప్పింది దేవుడి దేవల్ల. అది కాదండి, ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. దేవుడు మీకోసం చేసిన త్యాగాన్ని ఒకసారి ఆలోచించుకొని, మేము నీ కోసం ఏం చేస్తున్నామని ఈ నెక్స్ట్ రోజు నుంచైనా సరే, ఇక 2024 రాబోతుంది నెక్స్ట్ వీక్లో. నెక్స్ట్ వీక్ కల్లా ఇక ఇయర్ అయిపోద్ది, ఇక మనకి గతించిపోయింది. ఇక చాలు, ఇక 2023 చాలు, ఇక మనం చేసిన పాపాలకు చాలు. కొత్తగా స్టార్ట్ చేద్దాం, నిజంగా స్టార్ట్ చేద్దాం. ప్రతి ఏడాది అనుకుంటాం కొత్తగా బతకాలి కొత్త సంవత్సరంలోని, కానీ జరగట్లేదు అది. కానీ ఈసారి అనుకోండి, నిజంగా మీరు దేవుడి కోసం బ్రతకండి, కష్టపడండి. అప్పుడు క్రిస్మస్ రోజు వచ్చిన త్యాగానికి ఒక విలువ ఉంటుంది. లేనప్పుడు నీ క్రిస్మస్కి ఎలాంటి విలువ లేదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, క్రిస్మస్ అంటే సంబరాలు కాదు, క్రిస్మస్ అంటే ఆనంద డోలికలు కాదు, క్రిస్మస్ అంటే డీజే బాక్సుల్లో వచ్చే సౌండ్లు కాదు, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని ఎగరటం కాదు. క్రిస్మస్ అంటే మీ త్యాగం. క్రిస్మస్ అంటే మీ కుమారుని త్యాగం, పరిశుద్ధాత్మని త్యాగం, మరియమ్మ త్యాగం, యోసేపు త్యాగం, చిన్నపిల్లల వధ త్యాగం, గొర్రెల కాపురుల ఆస్తుల త్యాగం, తిండి త్యాగం, నీటి త్యాగం, నిద్ర త్యాగం, సమాధి త్యాగం, గూడు త్యాగం, సమస్తం త్యాగం, బట్టల త్యాగం. త్యాగం నాయన, త్యాగం. మేము ఈరోజు త్యాగాల్లో లేం, సంతోషాల్లో ఉన్నాం. కన్నీళ్ళలో లేం, హ్యాపీగా బతుకుతున్నాం. కన్నీళ్ళు వస్తాయి, మిమ్మల్ని ఆహ్వానిస్తే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు మాకు ఇంకా రాలేదంటే మీరు మాలో లేరు. ఆ సిమ్టమ్ మాకు కనపడట్లా, ఆ సైన్ మాకు కనపడట్లా. మీరు మా కోసం చేసిన ఈ సకల త్యాగాల్ని జ్ఞాపకం చేసుకొని మేము కూడా త్యాగం చేసి మా జీవితాన్ని మీకు ఇచ్చే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించి పొసిగి నసుగుడని యేసుప్రభు వారి పేరిట ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాడు మా కన్న తండ్రి. ఆమేన్.